బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఇటువైపు అటువైపు రెండు వైపులా కూడా పొలిటికల్ లెగసీ అట్లా ఇట్లా ఉండదు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా భార్య ఉంది, మళ్ళీ తనకివ్వకుండా మీకు టికెట్ ఇవ్వడానికి వెనకాల ఏదో జరిగింది. భవానికి కూడా చెప్పలేదు. మీ వైపు లోకేష్ గారు ఉన్నారు అన్న విషయం అర్థమైపోతుంది. అండ్ చంద్రబాబు గారికి పెద్దగా నేను ఎవరిని నాయుడు గారు అల్లుడిని. దానికన్నా ముందు ఆదిరెడ్డి అప్పారావు గారి కుమారుడు కదా. భవానీ గారు ఒక ఫెయిల్యూర్ ఎమ్మెల్యే అని భావించి మీకు టికెట్ ఇవ్వదలిచారా? అప్పుడు జనసేన సపరేట్గా పోటీ చేసినా, బీజేపీ సపరేట్గా పోటీ చేసినప్పటికీ 30,000 మెజార్టీ వచ్చింది. ఇప్పుడు 3 పార్టీలు కలిసి వస్తే అప్పుడు మీకు వచ్చే మెజార్టీ ఎంత? ఒకవేళ తగ్గిందనుకో, అది అచ్చెన్నాయుడు కుటుంబం మెజార్టీ, ఆదిరెడ్డి మెజార్టీ ఇంతే అనుకోవచ్చా? 50,000 పైన మెజార్టీ వస్తుంది, రాసుకోండి. మీ ప్రత్యర్థి ఏం చిన్న బాలాకుమారుడు కాదు. రాజమండ్రి గడ్డ, మార్గాని అడ్డా. ఇలాంటి స్టేట్మెంట్స్ ఈయనే కాదు, కేఏ పాలి చూస్తుంటాను, అన్నీ కూడా కొద్దిగా బాగుంటాయి. అప్పుడు మొత్తం అంతా ఇప్పుడు ఏదైతే రాజమండ్రి కనిపిస్తుందో ఇదంతా నేనే తీర్చిదిద్దినా అని చెప్తున్నారు మరి ఆయన. ఆదిరెడ్డి కుటుంబాన్ని స్కాములు, మార్గాని కుటుంబాన్ని అభివృద్ధి అని. భరత్ అంటే అవినీతి, అవినీతి అంటే భరత్. మాట పొదుపు, మాట పొదుపు. ఇతను అభివృద్ధికి సుందరీకరణకి మధ్యన తేడా తెలియక బతికేస్తున్నాడు. కేవలం 25% కమిషన్ కక్కుర్తి పడి ఇవన్నీ కూడా జరిగినాయి. అమ్మగారు మేయర్గా ఉన్నప్పుడు మీరెంత కమిషన్ తీసుకునేవాళ్ళు? జగజ్జనని చిట్స్ విషయంలో స్కాములు జరిగాయి అనేసి ఎంత దారుణం అంటే వీళ్ళు జైల్లో ఉన్నప్పుడు కూడా పార్టీ మారమని ప్రలోభాలు పెట్టారు. అన్నిటిని మించి అంటే నా కొడుకుని ఇబ్బంది పెట్టారు వీళ్ళు. నా కొడుకు ఏం తప్పు చేశాడు? ఇదే నా మొగతనం అంటే. ఆహ్లాదాన్ని పంచుతున్న మార్గాన్ భరత్ గురించి మీరు ఇలా మాట్లాడడం కరెక్టా? ఎంపీ పనులు చేయమంటే కార్పొరేటర్ పనులు చేస్తానంటే తెంగరోడు. అంటే మీ నాన్నగారు ఒక లేడీ వాలంటీర్ని పార్టీలో బెదిరించారని చెప్పి భరత్ గారు ఇంకొకసారి ఆడవాళ్ళ జోలికి వస్తే మిమ్మల్ని చెప్పుతో కొడతామని చెప్పేసి ఆయన అండము. కానీ ఇక్కడ బెల్ట్ చూపించింది ఎవరు? నీ వార్డ్ ఇన్ఛార్జ్ ఒక మహిళని పొడి చేస్తానని నీ యువజన విభాగం వ్యక్తి అంటాయి ఉంటే ఎక్కడైనా ఖండించావా భరత్రామ్? మీరు ఈ ఫైనాన్స్ రూపంలో ఇంట్రెస్ట్లు తీసుకొని ఇక్కడ పేద ప్రజల రక్తం తాగుతున్నారు. భవానీ గారు అంటే మీరు చాలా గొప్పగా చెప్తున్నారు. నాకు కూడా, నేను కూడా అభిమానిస్తాను. అసెంబ్లీలో ఈ మద్యం బ్రాండ్ల గురించి మాట్లాడిన తర్వాత అన్న ట్రోలింగ్ చేశారన్న ఈ భరత్రామ్ మనుషులు, జక్కంపూడి రాజా మనుషులు. గంజాయికి బ్లేడ్ బ్యాచ్ డాన్ ఆదిరెడ్డి వాసు. ప్రజాస్వామ్యంలో బలంగా ఉండి కార్యకర్తలతోటి దమ్ముగా నిలబడే మమ్మల్ని ఎదుర్కోలేక రేపటి రోజు ఇది రాజమండ్రి అర్బన్లో టీడీపీకి వైసీపీకి జరుగుతున్న యుద్ధంలాగా లేదు ఇది. ఇటు ఆదిరెడ్డి వాసన్నకు అటు భరత్ అన్నకు జరగబోయే యుద్ధంలాగా ఉంది. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. అయితే ఈరోజు ఒక వ్యక్తిని కలవడానికి నేను అన్న వచ్చినాం. ఈయన గురించి చెప్పాలంటే నిజంగా చెప్తున్నా కదా, ఇటువైపు అటువైపు అంటే అటు అత్తగారింటి వైపు ఇటు తల్లిగారింటి వైపు రెండు వైపులా కూడా పొలిటికల్ లెగసీ అట్లా ఇట్లా ఉండదు. ఈ పార్టీకి ఎప్పుడో ఎమ్మెల్యే అవ్వాల్సిన వ్యక్తి, ఎప్పుడో మినిస్టర్ అవ్వాల్సిన వ్యక్తి కొంచెం డిలే అయింది. అదే అంటారు కదా, లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తారు, గట్టి కొడతారు అని. సో అట్లుంటుంది అనమాట లెక్క. ఆయనే మా చెల్లి గొడవలు పెట్టేటట్టున్నావు నువ్వు. కాదు, అచ్చెన్నాయుడు గారిని హోమ్ మినిస్టర్ చేయాలనేసి ఆయన రామ్మోహన్ నాయుడు అంటున్నారు. ఇదేదో బాగుంది, కంటిన్యూ. రైట్ ఈయన సొంపుగా ఉందంటే కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి. ఓకే రైట్. సో అన్న కొంచెం దాన్ని ఆపినప్పటికీ ఒక మంచి పాయింట్ ఇచ్చిండు మీకు కూడా అక్కడే. సో మొత్తం మీద ఏంది అని అంటే మీకు అర్థమైపోయింది కదా, మేము వచ్చేసినాం రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే టీడీపీ క్యాండిడేట్ మీ అందరికీ తెలుసు ఆదిరెడ్డి వాసు గారు. అన్న నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే అన్నయ్య.
నమస్తే నమస్తే. మా చెల్లి ఏమో గొడవ పెట్టేటట్టుంది. కాదు, రామ్మోహన్ నాయుడు గారు ఏమో బాబాయ్కి హోమ్ మినిస్టర్ ఇస్తే బాగుంటుంది అని మన సభలో చెప్పారు. మా చెల్లి ఏమో వచ్చి ఇప్పటికే హోమ్ మినిస్టర్ అయిపోయి ఉండేవారు ఎమ్మెల్యే అయితే అంటున్నారు అనమాట. ఏదో మినిస్ట్రీ ఇచ్చే వాళ్ళు అంటున్నారు. ఓకే ఓకే అన్నే ఉన్నా అన్నేనా? ఓకే, మీరు అన్నట్టు అనుకుంటున్నారు సార్. సార్ మరి నిజంగా చెప్పాలంటే మాకు ఫస్ట్ ఎవరికైనా, మాకే కాదు, ఫస్ట్ ఎవరికైనా అనిపించేది వచ్చే డౌట్ ఏంది అని అంటే, సిట్టింగ్ ఎమ్మెల్యేగా భార్య ఉంది, ఉండంగా కూడా అంటే ఆల్రెడీ ఒకసారి ప్రూవ్ చేసుకున్న చాలా తక్కువ టైంలో ఆమె జాయిన్ అవ్వడము, తిరగడము, గెలవడము మంచి మెజారిటీతో ఇంత జరిగింది. ఇంత జరిగిన తర్వాత మళ్ళీ తనకి ఇవ్వకుండా మీకు టికెట్ ఇవ్వడానికి వెనకాల ఏదో జరిగింది అని ఒక డౌట్ వచ్చింది. అందులో ఒక మహిళగా మీరేనా భావిస్తున్నారేమో. అంతే కదా మరి, మేము ఉంటాం కొంచెం. అమ్మగారు మేయర్ చేస్తున్నారు 7 to 12. అవును. దాని తర్వాత ఫాదర్ ఎమ్మెల్సీ చేస్తున్నారు. కంటిన్యూషన్ భవానీ చేస్తున్నప్పుడు కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఆశించి అడిగింది నేను, దాని తగ్గట్లు కష్టపడింది నేను. నాకు బాగా గుర్తు, అప్పుడు ప్రతి ఇంటిని 2 సార్లు నేను టచ్ చేయడం జరిగింది, ప్రతి ఇంటిని, ఇంక్లూడింగ్ అపార్ట్మెంట్స్. ఆ సమయంలోనే బాబు గారు పిలిచినప్పుడు ఒకటి చెప్పారు, ఎంపీకి ఒక మహిళ, ఎమ్మెల్యేకి ఒక మహిళ ఇద్దాం అనుకుంటున్నాను, నీ అభిప్రాయం ఏంటి అన్నారు. నాకు ఆయన మీద ఎప్పుడు కూడా ఒక గురుతుల్యంతో ఉంటా, ఆయన ఏం చెప్తే ఎప్పుడు కాదనడం లేదు. సార్ మీరు ఏది చేస్తే అది మంచిది అన్న భావించే వ్యక్తులు మేము, మా కుటుంబం. మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామని అన్నారు. మీరు నమ్మాలి, భవానీకి కూడా చెప్పలేదు నేను, కానీ భవానీకి మొత్తానికి నేను వెళ్ళేలోపే తెలిసిపోయింది. ఫీడర్స్ వస్తాయి కదా, తెలిసేసరికి భవానీ వాసు కాదని భవానీకి ఇస్తున్నారు, వాసు కూడా ఒప్పుకున్నాడట. నేను వచ్చేలోపే ఫోన్ చేసింది, ఏదో వినబడుతుంది ఏంటది అని అంటే, ఏం లేదు అవన్నీ అలా వస్తాయి కదా గాసిప్స్ అని. నేను వెళ్ళడం, రాత్రి అలా చెప్పి నెక్స్ట్ డే ఆవిడ తీసుకొని వచ్చాను. ఏం లేదు సార్ చెప్తారు ఇది అని కూర్చోపెట్టి, ఆయన వెంటనే ఎర్రనాయుడు నాకు రైట్ హ్యాండ్ లాంటి వ్యక్తి, ఆయన చనిపోయారు, రామ్మోహన్ నాయుడుకి ఒక అవకాశం ఇచ్చాను, ఇప్పుడు నీకు కూడా ఇస్తే నాకు ఎందుకో బాగుంటుందని అనిపిస్తుంది అమ్మా అని. ఇప్పుడు దాకా చేయనని చెప్పిన ఈ అమ్మాయి కంటెంప్ట్ నీరు పెట్టుకొని, సార్ మీరు ఏం చెప్తే చేస్తాను సార్, కష్టపడతాను సార్ అంది. ఇంక నన్ను కూడా అడగలేదు పక్కన. సరే ఏదైనా ఆయన కన్విన్స్ అయింది కాబట్టి. లోకేష్ గారు అయితే మాత్రం నాకు అవకాశం ఇచ్చారు, నీకే కానీ పోటీ చేయాలనుకుంటే చెప్పు, నేను సార్తో వెళ్ళి మాట్లాడతాను అన్నాను. నేను ఎమ్మటినే అన్నాను, అలా వద్దన్నా, సార్ మైండ్లో ఒకటి ఉంది, ఆయన ఒకటి ఆలోచించారు, అపార అనుభవం కలిగిన వ్యక్తి, చిన్నగా ఆలోచించడానికి లేదు. సో ఆయన ఒకటి ఆలోచించినప్పుడు అది ముమ్మాటికి అది రైట్ అవ్వాలి. ఎందుకంటే నేను ఆయన చూసి పెరిగినోడిని, ఆయన నిర్ణయం తీసుకునేవాడిని. కానీ లోకేష్ గారు అయితే 2 సార్లు నాకు అవకాశం ఇచ్చారు, నేను వెళ్ళి అడుగుతాను సార్ని. అంటే మీరు ఇప్పుడు మాట్లాడుతున్న దాంట్లోనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదన్న, అంటే మీ వైపు లోకేష్ గారు ఉన్నారు అన్న విషయం అర్థమైపోతుంది. అంటే మీకు టికెట్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఆయనే, అండ్ చంద్రబాబు గారికి పెద్దగా మీకు ఇవ్వాలన్న ఇది లేదు అన్న విషయం కూడా మీ మాటల్లోనే అర్థమవుతుంది. అంటే ఎర్రనాయుడు గారు బట్టి ఆలోచిస్తే అసలు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో నేను ఉండకూడదు. ఓకే, ఎర్రనాయుడు గారు ఆయనకి కారణం ఏంటి? ఎర్రనాయుడు గారికి అంటే ఆయనకి ఒక టైప్ ఆఫ్ ప్రేమ, లోకేష్ గారు నమ్మినంతగా బాబుకి ఎందుకు నమ్మకపోవడం కాదన్న. ఎర్రనాయుడు గారు బట్టి ఆయన దృష్టిలో పెట్టుకుంటే భవానీ అనేది ఫస్ట్ ప్రయారిటీ రావాలి ఆయనకి. ఎందుకంటే ఎర్రనాయుడు గారు ఇచ్చిన సర్వీసెస్ అది, ఆయన మొత్తం జీవితాంతం టీడీపీకి త్యాగం చేశారు. చివరాఖరి నిమిషం ప్రాణం కోల్పోయే సమయంలో కూడా పార్టీ కార్యక్రమం చూసుకొని వచ్చారు ఆయన. అలాంటి లాయలిస్ట్ అన్నవారు నా జీవితంలో అయితే నేను చూడాల. ఒక అల్లుడుగా మీరు ఎన్నిసార్లు మాట్లాడి ఉంటారు అనుకుంటున్నారు? ఒక అల్లుడుగా, ఒక మావయ్య ఎన్నోసార్లు కదా, నేను లెక్కెట్టుకుంటే ఒక 10-15 సార్లు అయ్యి ఉంటుంది పెళ్ళి అయిన తర్వాత నాకు. అది కూడా బాగున్నావా, అంత స్ట్రిక్ట్ గా ఉంటారు, బాగున్నావా, జాగ్రత్త, అంతే అంతే. సో ఎందువల్ల కావచ్చు అన్న, అంటే ఒక వ్యక్తితో ఇప్పుడు అన్న అడుగుతున్నారు అంత స్ట్రిక్టా, అంటే స్ట్రిక్ట్ ఉండి మాట్లాడకపోవడమా లేకపోతే? నేను ఎవరిని, ఎర్రనాయుడు గారు అల్లుడినే కదా. దానికన్నా ముందు ఆదిరెడ్డి అప్పారావు గారు కుమారుడు కదా. అప్పారావు ఎర్రనాయుడు గారి గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆయన ఎవరిని అన్నప్పుడు ఎర్రనాయుడు అల్లుడు కన్నా ముందు ఆదిరెడ్డి అప్పారావు గారు కుమారుడు కదా. అప్పారావు గారి కొడుకు తర్వాతే నేను ఎవరినైనా సరే. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఎర్రనాయుడు గారి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి. నేను ఒక అల్లుడిని, రామ్మోహన్ రెడ్డి కొడుకు. ఆయన దృష్టిలో ఎలా ఉంటుందంటే, వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఎర్రనాయుడు గారు అల్లుడు కొడుకురా చల్తా. కానీ సామాన్యుడు ఎర్రనాయుడు గారిని రీచ్ అవ్వాలన్నా, ఆయనతోటి పని చేయించుకోవాలన్నా, లేకపోతే వాళ్ళ సమస్య చెప్పుకోవాలన్నా అంత యాక్సెసిబిలిటీ ఉండదు. ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి చేరేంత అవకాశం ఉండదు. ఈయన ఏమనుకుంటున్నారంటే, కుటుంబం ఎలాగైనా నా కుటుంబం, అది ఉన్నా లేకపోయినా
ఆయన ఒక షాడో ఉంటుంది దాని మీద. కానీ ప్రజల దగ్గరే ఉండాలి, వాళ్ళ సమస్యలు తీర్చాలన్నది ఎక్కువసేపు ఆయన ప్రజాక్షేత్రంలోనే ఆయన గడిపారు. ఆయన కుటుంబానికి అతి తక్కువ టైం స్పెండ్ చేశారు. సో బాబు గారు ఆబ్వియస్గా అరుణాయుడు గారు ప్రయారిటీ ఇవ్వడమే ధర్మం. ఓకే, అది కాకుండా సిటీ పరంగా రాజమండ్రి సిటీ అడిగితే నేను ఎప్పుడు అంటుంటాను సార్కి 1-to-1 ఒక 1 year బ్యాక్ జరిగినప్పుడు కూడా ఇంకేంటి అని మాట్లాడితే మీరు కొద్దిగా రాజమండ్రి సిటీ వచ్చినప్పుడు నన్ను కన్సిడర్ చేయాల్సింది సార్ అంటే మళ్ళీ ఆయన అనేసారు, నాకు ఎప్పుడైనా అరుణాయుడు గారి కూతురుగా భవానీ, నిన్ను కాదంటలే సుమా, అలాగని కాదు నాకు ఉండిపోయింది మనసులో అరుణాయుడు, ఎందుకంటే అలా జీవించాడు, అలా వెళ్ళిపోయాడు ఒక్కసారి. ఈసారి మీకు టికెట్ రావడము అనేది అంటే ఎక్కడో కొంచెం అంటే మీకు బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ అని విన్నా నేను. చాలా మంది టాటూలు కూడా వేయించుకుంటారట మీ పేరు ఉంటది కదా, అభిమానానికి హద్దులు లేవు కదా. అంటే టాటూలు వేయించుకునే బ్యాచ్ ఎవరన్నా? ఆ పార్టీ ఈ పార్టీ అందరూ వేసుకుంటారు, అందరూ అభిమానం. వైసీపీ, టీడీపీ, జనసేన అందరూ. ప్రశ్నకి ఒక కొనసాగింపు, ఆయన నీకు స్పష్టమైన ఆన్సర్ ఇవ్వలేదని నేను అనుకుంటున్నా. ఎందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారిని కాదని మీకు టికెట్ ఇచ్చారు? 2019లో మీకెందుకు టికెట్ ఇవ్వకుండా ఆమెకి ఇచ్చారన్న దానికి మీరు వాస్తవం చెప్పలేదని నేను భావిస్తున్నాను. అంటే వాస్తవం కాదన్న, మీకు చెప్పాను కదా, బాబు గారు ఒక విమెన్కి అవకాశం కల్పించాలనుకున్నారు. అది వాస్తవం కాదు. వాస్తవం నాకు తెలిసిన వాస్తవం చెప్పమంటారా? చెప్పండి అన్న. ఓకే, గతంలో అంటే 2012లో అనుకుంటా మీ నాన్నగారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎక్కడ, ఏ పార్టీలో ఇచ్చారు? వైసీపీగా. అది యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రానికి చెందిన అప్పుడు ఉమ్మడిగా ఉన్నాం మనము. కొండా సురేఖ గారికి పోవాల్సిన ఎమ్మెల్సీని ఎలాగో రాష్ట్రం వెళ్ళిపోతుంది కదా ఎందుకు అన్నట్టుగా ఇటువైపుకి తీసుకొచ్చి యాక్చువల్ అక్కడి నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి రావాల్సిన ఎమ్మెల్సీ అది. మీ నాన్నగారు ఆయన ఏం మాట్లాడుకున్నారో, మీ నాన్నగారు ఆయనతో ఏం ములాఖాత్ చేసుకున్నారో తెలియదు, కానీ ఇటువైపు మీ నాన్నగారిని జగన్ గారి దగ్గర తీసుకెళ్ళి జైల్లోని జగన్ గారి దగ్గర తీసుకెళ్లడము, ఆ సుభాష్ చంద్రబోస్ గారే అప్పారావు గారికి ఎమ్మెల్సీ ఇస్తే బాగుంటుంది అనడము. సరే నీకు ఇస్తామనుకున్నా, నువ్వు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇస్తామని చెప్పి అప్పారావు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. అంతవరకు బాగానే సాగింది. అంటే అప్పటి వరకే మీరు టీడీపీలో పదవులు అంటే టౌన్ ప్రెసిడెంట్ గాను టీడీపీలో చాలా కీలకంగా వ్యవహరించారు. అమ్మగారు మేయర్గా కూడా పనిచేశారు. ఇంత చేసినప్పటికీ కూడా టీడీపీకి పంగనామాలు పెట్టి కేవలం ఎమ్మెల్సీ కోసము వైసీపీలోకి వెళ్ళిపోవడము, ఆ తర్వాత మళ్ళా ఇటువైపు జంపు జిలానీ కావడంతో చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఆదిరెడ్డి కుటుంబం మీద నమ్మకం సన్నగిల్లింది. వీళ్ళు ఎటువైపోయినా జంపు జిలానీలు. అందుకే ఎర్రన్నాయుడు కుమార్తె అయితేనే నీతికి నిజాయితీకి వీళ్ళు నిలువుటద్దం. వీళ్ళు ఈ కుటుంబానికి మనం టికెట్ ఇవ్వాలి అంటే ఆదిరెడ్డి అప్పారావు కోడలికి ఇచ్చినట్టు ఉంటుంది, నీతి నిజాయితీకి నిలువుటద్దమైన ఎర్రనాయుడు కూతురికి టికెట్ ఇచ్చినట్టు ఉంటుంది ఉద్దేశంతో ఇచ్చారనుకుంటున్నా కాదా అన్న. భవానీ నా భార్య, ఆదిరెడ్డి ఇప్పుడు ఆ అమ్మాయికి ఇవ్వడం వల్ల రేపు ఇబ్బందులు అయితే వాళ్ళ పార్టీ మారరు అన్నది ఎక్కడ ఉండదు. నా భార్య నా మాట వింటది కానీ మాట కానీ మీ మీద నమ్మకం లేదు ఎర్రనాయుడు బ్లడ్ అంటే చెప్తాను. నమ్మకం ఉందా లేదన్న దాని గురించి అన్నీ చెప్తా. ప్రెసిడెంట్గా చేస్తున్నారు, మేయర్గా చేసినప్పుడు కూడా మదర్ని మేయర్ పెట్టాలని మనమేం ఆలోచించలేదు. బాబు గారు ఆయనగా అప్పారావు మీ వైఫ్ని పెడితేనే మన కార్పొరేషన్ కొడతాం. 14 కార్పొరేషన్స్లో 13 కాంగ్రెస్ కైవసం చేసుకుంటే 1 and only కార్పొరేషన్ రాజమండ్రి సిటీ రాజమండ్రి కైవసం చేసుకున్నాం. రూరల్ కూడా ఉంటుంది కాబట్టి. అంటే 13 కాంగ్రెస్కి వస్తే ఒకటి టీడీపీకి వచ్చింది, అది మనకు వచ్చింది. లాస్ట్లో మనకి కొన్ని ఇబ్బందులు కలిగినాయి స్థానికంగా ఇబ్బందులు కలిగినప్పుడు జగన్ గారు ఆయనగా ఫోన్ చేసి నా బాగా గుర్తు గంటల కొద్దీ మాట్లాడి ఆయన అప్పారావు గారిని కన్విన్స్ చేసిన తర్వాత వెంటనే వెళ్ళినట్టే మాకేం పదవులు ఇచ్చేయలేదన్న. వెళ్ళి పార్టీకి సేవ అందించి కష్టపడి ఏమీ అప్పుడు ఎజెండా కూడా లేని పరిస్థితి. అప్పుడు తిరుగుతున్నప్పుడు ఆయన ఎజెండా కూడా లేదు. అప్పుడు అలాంటి సమయంలో పార్టీ కోసం కృషి చేసి పోరాడి ఇక్కడ అప్పుడు ఒక కార్పొరేటర్ చనిపోతే కార్పొరేషన్ ఎలక్షన్ వస్తే ఆ ఎజెండా లేనప్పుడు ఆ కార్పొరేటర్ నెగ్గించి కృషి చేసి పార్టీ కోసం ఇంత చేసిన తర్వాత మీరు అన్నట్లుగా ఎమ్మెల్యే ఆశించాం, మేయర్ అప్పుడు అయిపోయింది ఆశించాం. బొమ్మన రాజ్కుమార్ గారికి ఇవ్వాలని ఆయన మైండ్లో ఉంది జగన్ గారు. అప్పుడు ఎలా అకామిడేట్ చేయాలన్నప్పుడు బోస్ గారు ఈయనకి ఉన్న స్నేహం పరంగా ములాఖాత్ పెట్టడం, పిలవడం, ఎమ్మెల్సీ తీసుకో అన్న, నీ ఏదో ఒకలాగా నీ సామాజిక వర్గాన్ని కూడా నేను గౌరవించాలి, ఈస్ట్ వెస్ట్లోనే ఎక్కువ సంఖ్య ఉందని చెప్పి ఇవ్వడం. ఇచ్చిన తర్వాత మీరు అన్నట్లు కొండా సురేఖ గారిని ఇతరేతరన అది ఇవ్వకపోవడం అనేది ఆయన ఇష్టం. ఇచ్చిన తర్వాత మన పార్టీకి కష్టపడడం అన్నీ జరిగినాయి. మళ్ళీ స్థానికంగా ఉన్న సమస్యలు రీత్యా మళ్ళీ బాబు గారితో ఆయన అంటే మనం ఎన్నికల సమయం దగ్గరికి వెళ్ళిపోయి పదవులు తీసుకొని అనుభవించింది అయితే ఏమీ లేదు. ఎక్కడ ఏది చేసినా అప్పుడు ప్రతిపక్షంలోనే పనిచేసాం.
ఆ పదవి తగ్గట్లు న్యాయం చేసాం, ఆ పదవి తగ్గట్లు ఎవరికి ఏ గౌరవం చేయాలో గౌరవం చేసుకొని వచ్చాం. ఊరికిన అప్పనంగా అయితే ఏమి పొందలే. మీ ఆవిడ ఆదిరెడ్డి భవానీ గారు ఒక ఫెయిల్యూర్ ఎమ్మెల్యే అని భావించి మీకు టికెట్ ఇవ్వదలిచారా? ఆవిడ ఫెయిల్యూర్ అయితే నేను ఫెయిల్యూర్ అయినట్లే. ఓకే. ఎందుకంటే ఆవిడ నేను చూసి ఓటేసారు అని అంటే దాని వెనకాల ఆదిరెడ్డి కుటుంబం ఉంది. ఓకే. ఒకరికి ఓటేస్తే ముగ్గురు కష్టపడతా ఉన్నాం. అప్పారావు గారు, నేను, మా తల్లి నలుగురు అందుబాటులో ఉన్నాం, కష్టపడుతూ ఉన్నాం. అంత గాలిలో కూడా 30,000 మెజార్టీ వచ్చిందని అంటే అది కుటుంబం మీద నమ్మకం. ఆవిడ ఫెయిల్ అయిందంటే మేము ఫెయిల్ అయినట్లే, మాకు కూడా ఇవ్వకూడదు. ఈరోజు మా కుటుంబంలో ఎవరు పోటీ చేస్తారని అవకాశం ఇచ్చారంటే పార్టీకి మా పట్ల ఉన్న నమ్మకం, గౌరవం. ఈరోజు ఆమె చేయకపోవడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఈ రోజున ఇష్టం మీద చేస్తే ఒకలా ఉంటుంది. ఈ రోజున ఆవిడ బాధించే అంశాలు అనేకం ఉన్నాయి. ఒక మహిళగా రాజకీయంలోని ఈ పార్టీ అధికారంలో ప్రతిపక్షంగా ఉండడం అన్నది శుద్ధ దండగా. ఒక మహిళని గౌరవం ఉండదు, శాసనసభ్యురాలు అనేది గౌరవం ఇవ్వరు, ప్రోటోకాల్ పాటించరు. ఏమీ చేయనప్పుడు ఇంకా ఆలోచించాం. ఒక ఎమ్మెల్యేగా మీ ఆవిడ అయినప్పటికీ, మీ శ్రీమతి అయినప్పటికీ ఎమ్మెల్యేగా మీరు గౌరవించారు చెప్పండి. ఆవిడతో అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చేయించుకున్నాం. ఎప్పుడు ఒక షాడో ఎమ్మెల్యేగా మీరే కార్యక్రమం, ఆమె అసెంబ్లీకి అటెండ్ కావడం తప్పితే రాజమండ్రి పట్టణంలో మాత్రము, నియోజకవర్గ పరిధిలో మాత్రము షాడో ఎమ్మెల్యే మీరే అన్ని కార్యక్రమాలు మీరే చూసుకునేవారు. ఎప్పుడు కూడా ఆదిరెడ్డి భవానీ గారిని బ్యాక్ ఎండ్ లో పెట్టేసి మొత్తం అన్ని కార్యక్రమాలు మీరే వెళ్ళేవారు. కార్యక్రమాలు అంటే ఏంటంటే ప్రతి కార్యక్రమం అండి, ఇక్కడ ఏది చేయాలన్నా కూడా ఎమ్మెల్యే హోదాలు ఏది చేయాలన్నా కూడా ఆదిరెడ్డి వాసు గారు చూసుకుంటే డెసిషన్ మేకర్ అంతా కూడా ఆదిరెడ్డి వాసు గారు. ఎమ్మెల్యేగా చేసే కార్యక్రమాలు ఏదైనా ఒక్కటి చెప్పమనండి, నేను ఆవిడని తప్పించి నేను వెళ్ళినట్లు ఒక్కటి. ఎమ్మెల్యేగా ఉన్నన్ని నాళ్ళు డెసిషన్ మేకర్ మీరే అంట కదా. అంటే అట్లా కాదన్నా, ఇందాక అన్నారు కదా నా భార్య నా మాట వింటదని. అంతే కదా, అట్లా మొత్తం అంటే మొత్తం మాట వినేలాగా చేసుకున్నారు. నేను నడిచింది నా మాట వింటది, తన మాట నేను వింటాను. ఆ గౌరవం నాకు ఆమె పట్ల పురుషాహంకారం అంటారు మళ్ళా. లేదు, ఇద్దరు ఈక్వల్ గా రెస్పెక్ట్ చేసుకుంటాం, ఇబ్బంది లేదు అన్న. ఇంకోటి కూడా అడుగుతున్నా, చెల్లి కూర్చుంది మళ్ళా, అదే మళ్ళీ నెక్స్ట్ ఉంటుంది. నేను ఇంకోటి కూడా అడుగుతున్నాను అన్న. ఇప్పుడు ఆవిడకి ఇచ్చిన తర్వాత ఒక నమ్మకంతో ఇంత మెజార్టీ ఇచ్చినప్పుడు బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఎక్కడి వరకు అంటే కార్యక్రమాల వరకు, పార్టీ కార్యక్రమాల వరకు బాధ్యత ఉంది. ఇంకా అధికారికంగా ఆవిడ ఏం చేసినా కూడా అది ఆవిడ చేతుల్లో ఉంది. దాంట్లో ఎక్కడ కూడా మనం ఇన్వాల్వ్ అయ్యేది ఉండదు. అన్నిటిని మించి ఏంటంటే అధికారికంగా ఆవిడ పాల్గొనే చాలా తక్కువ అయిపోయింది. ఎందుకంటే రాత్రి 10కో 11కో ఫోన్ చేసి రేపు అందుబాటులో ఉన్నారని ప్రోగ్రాం పెడుతున్నారు, వచ్చేయండి అంతే. మీరు అందుబాటులో ఉన్నారా, మీరు కార్యక్రమంకి వస్తారా కాదు, రేపు ఉంది వచ్చేయండి అంతే. ఇలాంటి అనేకం ఉన్నాయన్న, 1, 2 అయితే అనుకోవచ్చు. ఏదేమైనా ఎమ్మెల్యేగా ఆవిడ యొక్క కార్యక్రమాల్లో నేను ఒక బాధ్యతగా ఏదైతే ఒక ఎమ్మెల్యేగా ఆవిడ బాబు గారి దగ్గర మాట తీసుకొని నెగ్గించుకున్నాం. ఆవిడకి అండగా భర్తగా నా పాత్ర నేను పోషించాను. అలాగే పార్టీ కార్యకర్తగా ఆవిడకి వెన్నుదన్నుగా ఉండి కార్యక్రమాలు మేము నడిపించాం. ఓకే చెల్లి, ఇప్పుడు భర్తగా నా పాత్ర పోసి నెగ్గించుకొచ్చానంటున్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న మనకు, అంటే 2019లో వైసీపీ గాలి, ఫ్యాన్ గాలి ఎలా వీచిందో మీకు తెలుసు. వాళ్ళు 1వ నంబర్ స్విచ్ చేసి 5వ నంబర్లో తిరిగింది గర్రని. అంత గాలిలో కూడా ఆదిరెడ్డి భవానీ గారు, నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంత మెజార్టీ వచ్చింది మీ ఆవిడకి అనుకుంటా, 30,000 మెజార్టీ వచ్చింది. అంటే అంత వేవ్లో కూడా మీ శ్రీమతి 30,000 మెజార్టీ తెచ్చుకున్నారు కదా. మరి ఇప్పుడు 2020లో మీరే క్యాండిడేట్, ఆదిరెడ్డి భవానీ గారి మెజార్టీ దాటి ఇది ఆదిరెడ్డి కుటుంబం సత్తా అని నిరూపిస్తారా? అండ్ అది కూడా అన్న, ఇక్కడ మళ్ళీ వీళ్ళంతా పొత్తులో ఉన్నారు, మళ్ళీ పొత్తులో ఉన్నారు. కరెక్ట్ చెప్పావు. అప్పుడు జనసేన సపరేట్ గా పోటీ చేసిన, బీజేపీ సపరేట్ గా పోటీ చేసినప్పటికీ 30,000 మెజార్టీ వచ్చింది. ఇప్పుడు 3 పార్టీలు కలిసి వస్తే అప్పుడు మీకు వచ్చే మెజార్టీ అంత ఒకవేళ తగ్గిందనుకో, అది అచ్చెన్నాయుడు కుటుంబం మెజార్టీ, ఆదిరెడ్డి మెజార్టీ ఇంతే అనుకోవచ్చా? అలా ఏ ఉండదన్నా, స్ట్రైట్ చెప్పాలా. 50,000 పైన మెజార్టీ వస్తుంది, రాసుకోండి. ఇంట్లో ఎలక్షన్ అయిన తర్వాత మీ నెంబర్ ఉంది, మీరు చేసిన 50,000 పైన మెజార్టీ వస్తుంది. మీ ప్రత్యర్థి ఏం చిన్న బాలాకుమారుడు కాదు. ఆయన అలా అనుకుంటున్నాడేమో. రాజమండ్రి గడ్డ మార్గాని అడ్డా అని భక్తి మీద సవాల్ అంటున్నాడు. మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. కొన్ని మధ్యన బాగా స్ట్రెస్ బస్టర్స్ కొన్ని ఉంటాయి కదన్న, ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి చూస్తుంటాను ఆ వీడియోస్. కొన్ని ఇలాంటి స్టేట్మెంట్స్ ఈయనే కాదు,
కేఏ పాలి చూస్తుంటాను, అన్నీ కూడా కొద్దిగా బాగుంటాయి. ఇప్పుడు స్ట్రెస్ బాగా ఫ్రీ అయిపోతుంటుంది, ఇది బాగుంటాయి. కేఏ పాల్ కూడా అంటుంటాడు 175 అభ్యర్థులు, టైం లేదు త్వరగా రండి, సమయం లేదు మిత్రమా త్వరగా రండి, నేను నామినేషన్స్ మళ్ళీ మీకు ఆ బీఫామ్లు మీకు ఇవ్వాలనుకుంటే త్వరగా రండి అంటాడు. ఫోన్ నెంబర్ కూడా పెట్టాను, కాల్ చేయండి, మా పిఏ ఎత్తుతాను, నేను ఎత్తను అంటాడు. అలాగా ఉంటారు కొంతమంది, ఆ మైకులో బతికే వాళ్ళు ఉంటారు బహుశా. కానీ అన్నట్టుగా నిజంగా కూడా అంటే అండమే కాకుండా అభివృద్ధి అంతా నేనే చేసిన ఇప్పుడు వరకు, గతంలో మీరు చేసింది మీ ఫ్యామిలీ చేసింది ఏమీ లేదు, మొత్తం అంతా ఇప్పుడు ఏదైతే రాజమండ్రి కనిపిస్తుందో ఇదంతా నేనే తీర్చిదిద్దినా అని చెప్తున్నారు మరి ఆయన. ఆదిరెడ్డి కుటుంబాన్ని స్కాములు, మార్గాని కుటుంబాన్ని అభివృద్ధి అంటున్నాడు. భరత్ అంటే అవినీతి, అవినీతి అంటే భరత్. ఇంకా నయం, రాజరాజ నరేంద్రుడి విగ్రహం ఎక్కడో ఉంది, అది తీసేసి ఇది పెట్టుకుని ఆశ్చర్యపోక్కర్లా. ఆ స్థాయికి ఫోబియాలో గెలిపాడు. మాట పొదుపు, పొదుపు ఏంటన్నా, నిజమే. ఈడి విగ్రహం అన్నారు మీరు. సారీ, రాజరాజ నరేంద్రుడు ఆయన విగ్రహం తీసి వీడి విగ్రహం అంటే భరత్ విగ్రహం అని వీడు వీడే భరత్, వీడే అంటాను. ఎంపీ వీరు అని లేదా తప్పు లేదు. చంద్రబాబు నాయుడు గారి వయసుకి గౌరవిస్తున్నాడా? ఎక్కడైనా గౌరవిస్తున్నాడా? బాబు ఆడ, పవన్ ఇది లోకేష్ ఈడ. లోకేష్ ఏంటి, ఆయన లోకేష్ అన్న ఇంటి సరౌండింగ్లో ఫ్లక్స్లు వేసుకొని ఆయన వెనకాల ఆయన అపాయింట్మెంట్స్ కోసం తిరిగిన రోజులు. సరే, అది వదిలేద్దాంలేనన్న, వీడి చరిత్ర చాలా ఉంది, మీకు చెప్తాను. కానీ ఇదేదో ఇంట్రెస్టింగ్ పాయింట్ లో ఉందన్న, నేను ఇప్పుడు ఏది లోకేష్ అదే వదలను ఏది వదలను, మీకు అన్ని చెప్తా. పవన్ కళ్యాణ్ గారు వెనకాల తల అయినా కనబడితే చాలని చెప్పి తలలో ఎట్టిన రోజులు ఉన్నాయి. అటు సినిమా ఓయి నిన్నేలోని డైరెక్టర్ని బతిమాలి, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, ఫస్ట్ డే సినిమా చూడకపోతే పిచ్చెక్కిపోద్ది అని హీరోయిన్ టికెట్ తేవని బతిమాలుతాడు. అంటే పవన్ కళ్యాణ్ ఆయన పేరు ఉచ్చరిస్తే సినిమా కనీసం 10-20 టికెట్లు కోసారు ఫస్ట్ డే. ఇంకొక 10 కళ్యాణ్ గారి పేరు చెప్తే 100-200 కోస్తారేమో అని ఉద్దేశంతో వాడుకున్న రోజులు ఆడి. అప్పుడు మీరు అన్నారు కదా, ఈ రాజమండ్రి సిటీ అన్నది అభివృద్ధిని పరిచయం చేయక్కర్లేదు ఊరికి. 4 సార్లు బుచ్చ చౌదరి గారు ఎమ్మెల్యేగా అయ్యి ఉన్నారు. 3 టర్మ్స్ కార్పొరేషన్ టీడీపీ చేస్తుంది. ప్రతి పుష్కరానికి టీడీపీ ఉంది. డెవలప్మెంట్ చేయడం దగ్గర నుంచి ఒక మేజర్ కన్స్ట్రక్షన్స్ కానీ, జంక్షన్స్ డెవలప్మెంట్స్ కానీ, ఒక బీసీ హాస్టల్స్ కానీ, ఒక ఎస్సీ హాస్టల్స్ కానీ, పార్క్స్ కానీ, రోడ్స్ కానీ, ఇవన్నీ కూడా చేసింది టీడీపీ హయాంలోనే ఇవన్నీ అయినాయి. ఇతను అభివృద్ధికి సుందరీకరణకి మధ్యన తేడా తెలియక బతికేస్తున్నాడు, మధ్యలో కొట్టిమిట్టాడుతున్నాడు, అటు ఇటు తనుకుంటున్నాడు. దాని జస్ట్ ఫేస్ లిఫ్ట్ ఇచ్చాడమ్మా, ఏది చేసినా ఫేస్ లిఫ్ట్. తను ఒక కాంక్రీట్ స్ట్రక్చర్ ఒక్కటి కట్టానని చెప్పమనండి, నేను అనేకమైన చెప్తాను. ఈ రోజు ఏదైతే పరిపాలన చేస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ రాజమహేంద్రవరం స్టేట్ ఆఫ్ ది ఆర్ట్. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి కార్పొరేషన్ ఉంటుంది, అలాంటిది మేము కట్టించాం టీడీపీలో. టౌన్ అంతా ఎంత బ్యూటిఫికేషన్ చేశాడు కదా. బ్యూటిఫికేషన్ అంటే ఏంటన్నా, అంత గ్రానైట్ అంతా తెచ్చి, అది మీకు రేపు నేను చూపిస్తానన్నా. నువ్వు గ్రానైట్ అన్నారు కాబట్టి రేపు చూపిస్తా. రేపు మార్నింగ్ మీరు నాతో రావాలి. ఆ గ్రానైట్ లేటెస్ట్ టెక్నాలజీ. చెల్లెమ్మ నువ్వు కూడా చూసావు కదా, బాగానే చేశాడు కదా. యాక్చువల్ గా మొన్న నేను వెళ్తూ ఉన్నప్పుడు కూడా టాక్సీ డ్రైవర్ చెప్తున్నారు నాకు, ఆ సెంటర్ లో మన ఇందిరాగాంధీ గారు వీళ్ళందరి విగ్రహాలు ఉంటాయి, ఇట్లా చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు, ఇదంతా భరతన్న కట్టించిండు అని చెప్తున్నారు. మరి చేయవలసిన అవసరం ఎక్కడైతే ఉందో అక్కడ చేయకుండా అనవసరమైన చోట చేసి కేవలం 25% కమిషన్ కక్కుర్తి పడి ఇవన్నీ కూడా జరిగినాయి అన్న. ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్స్. కక్కుర్తికి పడి. అమ్మగారు మేయర్గా ఉన్నప్పుడు మీరెంత కమిషన్ తీసుకునే వాళ్ళు? 0% కమిషన్. జనాల ఒక అభిమానం కోసం, మీరు జీరో, జనాల కోసం, జనాలకి సేవ చేయాలని ఒక దృక్పథంతో చేసాం కాబట్టి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో మాకు 30,000 వచ్చింది. అంతటి గాలిలో కూడా భరతరామ్కి రాజమండ్రి సిటీలో 30,000 మైనస్ వచ్చింది. ఎందుకంటే ఈ అబ్బాయి చరిత్ర రాజమండ్రికి తెలుసు కాబట్టి 30,000 మైనస్ నొక్కారు బట్నం. మొత్తం స్టేట్ అంతా మీరు అన్నారు కదా 5 స్పీడ్లో తిరిగింది. రాజమండ్రి సిటీలో ఎందుకు అసలు ఫ్యానే తిరగలేదు? 30,000 కరెంట్ పోయింది అన్న. ఇప్పుడు దండి మార్చ్ ఉంది, కంబాల్ చెరువు ఉంది. కంబాల్ చెరువు అన్నది ఎప్పుడో డెవలప్మెంట్, లాస్ట్ గవర్నమెంట్లో చేసాం. నేను మీకు రేపు చూపిస్తా. గుడా ఉండేది ఇంతకుముందు, గుడాని ఈరోజు కుడా కింద విడగొట్టారు. గుడా నిధులతోటి 1 crore గుడా నిధులతోటి అప్పుడు అన్న గన్నికృష్ణ గారు శాంక్షన్ చేశారు. ₹1 కోటి లేజర్ షో పెట్టాడు. పట్టుమని వారం రోజులు కూడా పనిచేయాల. ఎందుకంటే కంబాల్ చెరువు అన్నది స్టామ్ వాటర్ మేనేజ్మెంట్. పైన ఉన్న అప్లాండ్ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా దీన్ని హోల్డ్ చేసి లో లయింగ్ ఏరియాస్ నుంచి ఎన్ఆర్సీపీ నుంచి నల్ల ఛానల్ అమ్మటి గోదావరికి వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఎప్పుడైతే హోల్డ్ చేయకుండా డైరెక్ట్ చేసేసారో కింద లో లయింగ్ ఏరియాస్ అని నీట మునుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా అభివృద్ధి పేరుతో ప్రజల్ని అన్యాయంగా మోసం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలకు కూడా తెలుసు.
అందుకే మిమ్మల్ని రేపు తీసుకెళ్తాను, చాలా చూపించాల్సిన మేము కూడా వస్తాం ఖచ్చితంగా. నెక్స్ట్ మీరు చూశారు కదమ్మా, రాజమండ్రి అంటే ఇదే కదమ్మా, అదర్ సైడ్ ఆఫ్ రాజమహేంద్రవరం దోమలతోటి భరించలేక 5ంటికే దోమలు దండయాత్ర చేయబడుతున్న రాజమహేంద్రవరం, చెత్తల మధ్య నివసిస్తున్న రాజమహేంద్రవరం, ఒక ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లేని రాజమహేంద్రవరం, ఒక ఆర్గనైజ్డ్ డెవలప్మెంట్ జరగని రాజమహేంద్రవరం ఉంది. ఇదంతా కూడా ఈ 5 ఏళ్ళలో వీళ్ళు భ్రష్టు పట్టించారు. మీరు అడగచ్చు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అని. గతంలో ఏది చేసినా ఒక ఆర్గనైజ్డ్గా ఒక కార్పొరేటర్స్ ఉండేవారు, కౌన్సిల్ ఉండేది, రెజల్యూషన్ చేసేవారు. కౌన్సిల్ అన్నీ చేసిన తీర్మానాల్ని ఒక ఆర్గనైజ్డ్గా డెవలప్మెంట్ జరిగేది. ఇప్పుడు కౌన్సిల్ లేదు, కమిషనరు ఏం చెప్తే అది భరతరాం ఏం చెప్తే అది చెయ్యాలి, అతను నచ్చిందే. ఓకే, మీరంటున్న పాయింటే తీసుకుంటే ఒకవైపు రాజమండ్రి ఒకలా ఉంది, ఇంకోవైపు రాజమండ్రి ఇంకోలా ఉంది, దోమలు వస్తున్నాయి, అసలు డ్రైనేజ్ కనెక్షన్స్ కూడా లేని ఉన్నాయి అని చెప్తున్నారు కదా. అవును, మీరే ఇందాక ఈ మాటతో పాటు ఇంకో మాట కూడా అన్నారు, అంటే ఈ 5 ఏళ్లలో పాడేశారు, దాని ముందు 4 సంవత్సరాలు అంతా మీ చేతిలో ఉంది. సరే 4 5 ఏళ్ళు టర్మ్స్ మీ చేతిలో ఉండే ఉన్నప్పుడు మరి మీరేం డెవలప్ చేయలేదా అప్పుడు ఆ ఇంకో వైపు ఆఫ్ రాజమండ్రి ఎందుకు వదిలేశారు? చెప్తాను. ఇప్పుడు కార్పొరేషన్లో రెగ్యులర్గా డీసిల్టింగ్ అనేది ఉంటుంది, డ్రైనేజెస్లో చెత్త తీయడం అనేది ఉంటుంది. ఇప్పుడు తడి చెత్త పొడి చెత్త అన్న థీమ్ పెట్టిన తర్వాత శానిటేషన్ ఎంప్లాయీస్ అంతా కూడా తడి చెత్త పొడి చెత్త తీయడానికే సరిపోతా ఉంది. మధ్యాహ్నం సాయంత్రం అయ్యేంత వరకు ఇదే పని మీద ఉంటున్నారు వాళ్ళు. ఇప్పుడు డ్రైన్స్లో చెత్త పెరిగిపోతూ ఉంది. రెగ్యులర్గా చెత్త తీయిపోయినా డీసిల్టింగ్ చేయకపోయినా అది ఈ యొక్క మస్కిటోస్కి బ్రీడింగ్ సెంటర్స్ అవుతాయి. ఈరోజు రాజమహేంద్రం ఎక్కడ చూసినా, ఏ డ్రైన్ చూసినా, మేజర్ డ్రైన్స్ కానీ చిన్న చిన్న డ్రైన్స్ కానీ అన్నీ కూడా ఎక్కడికక్కడ బ్లాగింగ్, చెత్తతో పెరిగిపోయినాయి. గతంలోని ఫాగింగ్ చేసేవాళ్ళం. మీరు ఒక వీధిలోకి వెళ్ళి అడిగితే వారానికి 2 రోజులైనా ఫాగింగ్ చేసేవాళ్ళం దోమలు నివారించడానికి. ఇప్పుడు ఏమీ లేవు, మర్చిపోయారు జనాలు, మర్చిపోయేటట్లు చేశారు. అందులో విచిత్రం ఏంటంటే ఇంత చెత్త డ్రైన్లో ఉంటుంది కానీ చెత్త పన్ను కట్టాలి. ఎడిషనల్ మ్యాన్ పవర్ తీసుకోమని కమిషనర్ గారు రిక్వెస్ట్ చేసాం, ఆన్ పేపర్ ఇచ్చాం, రిక్వెస్ట్ చేసాం. ఎడిషనల్ మ్యాన్ పవర్ తీసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. ఈ సిస్టమ్ నడుస్తున్నా మీరు ఎడిషనల్ మ్యాన్ పవర్ 100 మంది తీసుకోండి, ఊరు పాడైపోతూ ఉంది. ఇప్పుడు డెంగ్యూ వ్యాధి వచ్చినా, మలేరియా వచ్చినా ఇవి ఆరోగ్యశ్రీ కింద వర్తించవు. ఒక డెంగ్యూ వచ్చిందంటే ప్లేటెట్స్ తగ్గిపోతున్నాయంటే 60,000, సామాన్యుడు 60,000 కట్టుకునే పరిస్థితిలో ఉన్నాడా? అంటే సామాన్యులకి అందరికీ వైద్యం అందిస్తున్న ఆరోగ్యశ్రీ అంటా ఉన్నారు. ఎక్కడ జరుగుతూ ఉన్నాయి? మొత్తం డెవలప్మెంట్ వాళ్ళకి నచ్చిన వాళ్ళు 25% కమిషన్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకే నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు దానవేపేట ఉంది. దానవేపేట అంటే కమర్షియల్గా ప్రైమ్ సెంటర్, గుండికాయ ఊరికి. హాస్పిటల్స్ ఉంటాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, వ్యాపారస్తులు ఉంటారు. వ్యాపారస్తులు చిన్న కొట్టు 50,000 ఉంటుంది, ఓ మాదిరి కొట్టు 1,00,000, 2 లక్షల అద్దెలు ఉంటాయి. ఆ స్ట్రెచ్ నుంచి ఈ స్ట్రెచ్ దాకా రాత్రి తవ్వేసి వదిలేశారు. గతంలో ఎప్పుడైనా టీడీపీ మేము డెవలప్మెంట్ చేస్తే ఒక బ్లాక్, ఇది అయిన తర్వాత దానికి మళ్ళీ యాక్సెస్ ఇచ్చి ఇంకో బ్లాక్ చేసేవాళ్ళం. ఎట్టే స్ట్రెచ్ మొత్తం ఎందుకు తవ్వారు? ఎందుకంటే కాంట్రాక్టర్ 25% కమిషన్ ఇచ్చి వర్క్ మొదలెట్టాడు. అడిగే దమ్ము ఎవరికి ఉంది? మార్గాని భరత్ గారు బేసిక్గా కోటీశ్వరుడు అంటారు కదా, మరి అతను 25% కమిషన్ అవసరం అంటారా? ఏ వ్యాపారాలు ఉన్నాయన్నా భరతరామ్కి? హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయని అంటారు. వాళ్ళ నాన్నగారు మార్గాని నాగేశ్వరరావు గారికి మంచి ముందు నుంచి వ్యాపారాలు చేశారు. అది ఏమున్నాయి? ఒక షోరూమ్ ఉంది, హీరో ఆథరైజ్డ్, అంతా ఆన్లైన్, దాంట్లో తప్పులు చేయడానికి కూడా ఏమీ లేదు, చేయడానికి కూడా ఏమి ఉండదు. మొన్నే రైడింగ్ కూడా చేశారు, ఏమీ దొరకలేదు. అది కూడా మీకు చెప్తాను తర్వాత. అంతా లీగల్? అంతా లీగల్. పెట్రోల్ బంక్ ఉంది రిలయన్స్, అది లీగల్. మొత్తం సిస్టమ్ ఢిల్లీ బాంబే నుంచి నొక్కుతారు బట్ నేను తప్పు అయితే. ఈ హోటల్ ఇప్పుడు మీరు ఉన్నది అంతా లీగల్. ఏదో అన్నీ లీగలే. మరి ఇల్లీగల్ అంటూ జగజ్జనని చిట్స్ విషయంలో స్కాములు జరిగాయి అనేసి మిమ్మల్ని అరెస్ట్ చేయడం, మిమ్మల్ని మీ నాన్నగారిని కూడా అరెస్ట్ చేయడం, అంతవరకు బాగానే ఉంది. ఏంటి అసలు అది ఎందుకు జరిగింది? ఆ ఇష్యూతో మీ ఫ్యామిలీ ఎలా సఫర్ అయింది? అంటే ఇక ఒక పెద్ద కుటుంబం చెప్పాలి, ఆదిరెడ్డి కుటుంబం అంటే ఒక పెద్ద కుటుంబం, చిన్న కుటుంబమే కాదు. అలాంటి కుటుంబం జైలుకు వెళ్ళడము, చిట్టు విషయంలో, ఒక వ్యాపార సంస్థగా ఉన్న చిట్టు విషయంలో జైలుకు వెళ్ళడం అనేది కుంగబాటుకు గురి చూస్తుంది ఎవరికైనా కూడా. అది ఎలా ఉండింది అసలు మీ ఫ్యామిలీ? అప్పారావు ఎంఎస్సి స్టాటిస్టిక్స్, ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. 1984లో ఎల్లరకం వచ్చారు ఇక్కడ మా అమ్మగారి దగ్గరికి. ఓకే. మా అమ్మగారు బాగా సంపన్నులు, చల్మురోలు అంటే రాజమహేంద్రవరంలో బాగా సంపన్నులు. అమ్మాయిని చేసుకున్నారు, వాళ్ళది కూడా చిట్ ఫండ్సే. అక్కడ నేర్చుకున్నారు, 1984లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆఫ్టర్ 1984 2023 ఎన్ని ఇయర్స్ అమ్మా? 39 ఇయర్స్. 39 లాంగ్ ఇయర్స్లో ఏ రోజు ఒక్క తప్పు దొరకలా, ఏ రోజు ఒక ఖాతాదారుడు వెళ్ళి రిజిస్టర్ ఆఫ్ చిట్స్ దగ్గరికి వెళ్ళి మా మీద కంప్లైంట్ పెట్టలా, ఏ రోజు మేము ట్యాక్స్ ఎక్కొట్లా, ఎక్కడ ఏది కూడా ఆన్ రికార్డ్ 39 ఇయర్స్ హిస్టరీలోని కంప్లైంట్ లేనిది
ఓవర్ నైట్ ఒక కంప్లైంట్ వచ్చేసింది. ఒక ఖాతాదారుడు కాదు, రిజిస్ట్రార్ గారే మా మీద కంప్లైంట్ పెట్టేశారు. సరే, ఖాతాదారులు 1200 మంది ఉన్నారు, పిలిపించుకున్నారు సిఐడి వాళ్ళు, ఒక్కొక్కరిని ఆఫీసు పిలిపించుకున్నారు. మొన్ననే మా అంకుల్ ఉంటారు, రాజస్థాన్ నుంచి వచ్చారన్నమాట, జమీర్ గారని. ఏమనుకుంటారంటే వీళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చారు కదా, తెలుగు రాదని వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఒక స్క్రిప్ట్ ఇచ్చి, అప్పారావు గారు ఎప్పుడు మాకు పేమెంట్లు టైంకి ఇవ్వలేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్పి సంతకం పెట్టమన్నారు. అతను తెలుగులో చదివి, అరే బాబు నేను 30 years అయిందిరా బాబు, ఆంధ్రాకి వచ్చిన తెలుగు వచ్చని చెప్తే, సార్ పేపర్ ఇచ్చేయండి సార్. ఒక్క ఖాతాదారు 1200 మెంబర్స్ కస్టమర్స్ని పిలిచినా ఏమీ చేయలేదు. కానీ ఏదైతే ఆ లాలోని చిన్న డీవియేషన్స్ ఉన్నాయో, ఆ ప్రొసీడింగ్స్ ఏదైతే మేము బిజినెస్ చేసే ప్రొసీడింగ్స్లో ఏదైతే చిన్న డీవియేషన్స్ ఉన్నాయో, అది గ్రేవ్ మిస్టేక్స్ కాదమ్మా. 39 years చేసిన ఫర్మ్కి ఇలాంటి చిన్న మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోండి అని చెప్పాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ది. సరే చేసుకోవాలి అనే ఆలోచన మీకెందుకు రాలేదు? చిన్న అది మనకు తెలియవమ్మా. మీ కంపెనీ చార్టెడ్ అకౌంట్స్, లీగల్ సెల్ అన్ని ఉంటుంది, ఆడిటర్స్ ఉన్నారు, అన్నీ ఉన్నాయి, అన్నీ జరుగుతున్నాయి. ఇది లాలో ఇవన్నీ మారుతున్నాయి అనేది రిజిస్టర్ ఆఫ్ చిట్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెట్టి మనకి ఇవి మారిని, రూల్స్ మారిని, మీరు ఇలా మార్చుకోవాలని చెప్పాలి. నేనే కాదు, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎవ్రీ చిట్ ఫండ్స్ ఫర్మ్కి ఇవే మిస్టేక్స్ ఉన్నాయి. కానీ ఈ రోజున అందరికీ జరిగింది, నా ఒక్కడికి ఎందుకు జరిగిందంటే నేను మోసిన జెండా. సరే, అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, సంతోషం. చూడండి, ఎప్పుడు కూడా దూరం నుంచి అమ్మో అనుకున్నది వెళ్ళి చూసేసాం. ఇంక దాని నుంచి భయపట్టగలిగింది ఏముంది? అది చేశారు, తీసుకొచ్చారు, ప్రాపర్టీస్ అటాచ్ చేశారు, అన్నీ చేశారు, మా పని మేము చేసుకుంటున్నాం. ఎంత దారుణం అంటే వీళ్ళు జైల్లో ఉన్నప్పుడు కూడా పార్టీ మారమని ప్రలోభాలు పెట్టారు, జైల్లో ఉన్నప్పుడు కూడా సంప్రదింపులు చేశారు. ఎవరు వచ్చారు మీ దగ్గరికి? వచ్చిన వాళ్ళు ఉన్నారులేండి అన్న, పాప నాడు పోతాడు. వచ్చిన వాళ్ళు ఉన్నారు, పాటి చెట్టు దగ్గరకు వచ్చి మన కళ్ళు తాగడం. వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలవాట్లేదన్న, నచ్చట్లేదు ఇది మధ్య. వచ్చిన వాళ్ళు ఉన్నారు, మా బాలయ్య బాబు చెప్పాడు కదా ఆరోగ్యానికి మంచిదని. వచ్చిన వాళ్ళు ఉన్నారు, చెప్పారు. ఇంత జరిగిన తర్వాత, చెయ్యని తప్పుకు అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా మనం ఎందుకు తగ్గాలి? తగ్గకూడదని అనుకున్నాం. అంటే వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే, వైసీపీ వాళ్ళు తగ్గేదే లేదు. వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే, అప్పారావు గారిది బెయిల్ వచ్చింది, ఇద్దరిది. ఆ రోజు అయింది మ్యారేజ్ డే. ఉద్దేశపూర్వకంగా బెయిల్ వచ్చిన తర్వాత ఆ మ్యారేజ్ డే రోజు లోపల నుంచి నెక్స్ట్ డే పంపించారు. అంటే వాళ్ళ ఆనందం, తన వల్ల వాళ్ళకి ఏంటి లాభం, ఇవేమి ఉండవు. మా మదర్ సఫర్ అయ్యారు, నా వైఫ్ సఫర్ అయింది. ఈరోజు మీరు అడుగుతున్నారు కదా తను ఏంటి, ఎందుకు ఇంత లేదని, చాలా ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్లో పోయారు వాళ్ళు. అన్నిటిని మించి అంటే నా కొడుకుని ఇబ్బంది పెట్టారు వీళ్ళు. నా కొడుకు ఏం తప్పు చేశాడు? 7th class చదువుతున్న పిల్లోని పోలీసులు ఎందుకు ఇబ్బంది పెట్టాలి, ఎందుకు భయపెట్టాలి? ఆడేం పాపం చేశాడు? అంటే ఏ విధంగా ఇబ్బంది పెట్టారు? నన్ను అరెస్ట్ చేయాలని అనుకున్నప్పుడు ఇల్లీగల్ కదా అది, ఇంట్లోకి వచ్చి ఇబ్బంది పెట్టి భయపెట్టి, నా కొడుకుని బైకుల మీద, ఇదిగో ఇక్కడే ఉన్నాడు నా డ్రైవర్, వాడే నా కొడుకుని బైక్ మీద ఎక్కించుకొని రోడ్కమ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర తీసుకెళ్ళి అచ్చెన్నాయుడు గారికి అప్పచెప్పారు. భవానీ ఎమ్మెల్సీ ఓటుకి వెళ్ళినప్పుడు భవానీని వెనక్కి వచ్చి ఓటు వేయకూడదని చెప్పి బెదిరించారు. భవానీ ఎక్కడొస్తే పోలీసులు ఎవరిని ఇంట్లో నిర్బంధిస్తారని చెప్పి భవానీని రానివ్వకుండా అచ్చెన్నాయుడు గారు వచ్చి, ఇదిగో నా పర్సనల్ డ్రైవర్, నా ఇంట్లో గోడ నుంచి దూకించి నా పిల్లవాడిని వెనకాల నుంచి బైక్ మీద ఆడికి మాస్క్ పెట్టి తీసుకొచ్చి రోడ్కమ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర నా కొడుకుని అచ్చెన్నాయుడు గారికి ఇస్తే, అచ్చెన్నాయుడు గారు నా కొడుకుని పట్టుకొని బారమని రోడ్డు మీద ఏడు. మైనర్ బాయ్ని అలా చేయకూడదు కదా. చట్టాలు ఎవరు పట్టించుకుంటున్నారన్న? ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? అచ్చెన్నాయుడు గారు ఆ రోడ్డు రైల్వే బ్రిడ్జ్ మీద పట్టుకొని బారమని ఏడుపు, ఈడు ఏడుపు. 15 days అటు నిద్రపోలా, అర్ధరాత్రి లెగిసిపోయి, అమ్మ ఏంటి ఏదైనా చేస్తారా నన్ను అని. అంటే ఎందుకన్నా, ఎవరు చిన్నపిల్లలు ఏం పాపం చేశారు ఇష్యూలో? ఇప్పుడు నేను ఈ పార్టీ జెండా మోసానని చెప్పి మీరు నన్ను ఇబ్బంది పెట్టారు. అర్ధరాత్రి పూట 1కి 2కి భవానీకి ఫోన్ కాల్స్ చేయడం, నీ భర్త జైలు నుంచి రాడు, ఇదే ఆఖరే, అతను జైల్లోనే ఏదో జరిగిపోతుందని చెప్పడం, ఫోన్ నెంబర్స్ కంప్లైంట్ ఇచ్చాం, ట్రాక్ చేసాం, ఏదో కడప రాయలసీమ నుంచి నెంబర్లు అంటారు, అటు 2వ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది. అంటే ఏంటి, దేనికి ఆనందం? అంటే ప్రతిపక్షంలో నీ జెండా మోసి పోరాడితే ఇలా అరెస్టులు చేసేసి కుటుంబ సభ్యులను ఇలా బెదిరిస్తారా? నా తల్లి 30 days ఇంట్లో లేదు, యాంటిసిపేటరీ బెయిల్ పెట్టుకొని 30 days ఆవిడ ఇంకో ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఇంటి ఫ్యామిలీ అందరిని ఇలాగ లేడీస్ని కూడా ఇలా ఇబ్బంది పెట్టేస్తారు. ఇదెక్కడ రాయలసీమ పౌరుషం అండి? ఇదే నా మొగతనం అంటే? ఆడవాళ్ళ జోలికి వచ్చి ఇంట్లో ఆడవాళ్ళని బెదిరించి రాజకీయం చేయడం సిగ్గుచేటు వైసీపీ వాళ్ళకి అలా చేయడం అన్నది. పిల్లవాళ్ళ జోలికి రావడం. ఇక్కడ రాయలసీమ పౌరుషం ఎందుకు వచ్చింది? ఎందుకంటే జగన్ గారిని నేను అంటున్నాను ఇండైరెక్ట్గా. ఓకే, ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా, అయితే ఆయన రాయలసీమ ముద్దు పెట్ట మా జగన్ అన్న సాంగ్ వస్తుంది కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అంతే కదా? తప్పండి అది. ఎవరైనా చెయ్యండి, నీకు ఓపుకుంటే జెండా మోస్తుందాను కాబట్టి చేసావు. అప్పారావు గారిని నన్ను చేసావు, అన్యాయంగా అరెస్ట్ చేసావు,
అరెస్ట్ చేసిన తర్వాత నోటుకు వచ్చింది ప్రెస్ మీట్లు ఎట్టేశారు, వీళ్ళే భరతరామే ఆడిటర్ అయిపోయాడు, సీఏ చదివి ఉండకపోవచ్చు, ఆడిటర్ అయిపోయి క్యాలిక్యులేషన్స్ లెక్కలు చెప్పేసాడు, ఇలా చెప్పాడు, అలా చెప్పాడు, ఇది చెప్పాడు, అని చెప్పాడు. సుప్రీంకోర్టులో వేసారన్న స్పెషల్ లీవ్ పిటిషన్ బెయిల్ క్యాన్సిల్ చేయమని, చీకొట్టింది సుప్రీంకోర్టు. హైకోర్టులో బెయిల్ ఇచ్చారు ఆన్ దీస్ గ్రౌండ్స్. అసలు ఎక్కడ కూడా గ్రావిటీ లేదు, ఎందుకంటే ఎక్కడ దాకా వచ్చారని చెప్పి చీకొట్టి పంపించింది గవర్నమెంట్ని. సో ఆఫ్టర్ ఆల్ దిస్ అన్న, అంటే ఇంత అనుభవించి ఫ్యామిలీ ఇంత సఫర్ అయిన తర్వాత వీటన్నింటి నుంచి బయటకు వచ్చి ఈరోజు ఒక మంచి రోజు వచ్చింది. అవును, మీ చేతికి టికెట్ వచ్చింది అండ్ ఒక టైం వచ్చింది టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. సో ఈ రోజు వచ్చిన ఈ టైం ఏదైతే ఉందో, ఈ రోజు మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఇప్పుడు మీరు చెప్పుండ్రి. అంటే ఇందాక అన్నట్టుగా ఈ ఏదైతే గడ్డ ఉందో ఇది నా గడ్డ అని చెప్పుకునే వ్యక్తికి ధీటుగా లేదు ఇది ఆదిరెడ్డి సింబల్ అని చెప్పడానికి మీరు చేసిన అభివృద్ధి, అంటే ఆదిరెడ్డి సింబల్గా మీరు చెప్పేది ఏంటి? మైనారిటీస్ కోసం షాదీ కనస్ చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళకి 1,20,00,000తో కౌన్సిల్ చైర్మన్గా ఉన్న షరీఫ్ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేసి, షరీఫ్ గారు కౌన్సిల్ చైర్మన్ కొబ్బరికాయ కొట్టి వెళ్ళిన వ్యక్తి అదే గొయ్యిని అలా ఉంచేసి 5 ఏళ్ళ నుంచి కాలయాపన చేశారు. ఈరోజు అది మేజర్ షాదీ ఖాన్, అది మైనారిటీస్కి, అది చేయించే బాధ్యత నాది అనేది నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. అలాగే ఏదైతే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉందో 32 crores తోటి ఉందో మేము తెచ్చాం. వీడు నిజంగా తెలివైన అబ్బాయి అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే అయిపోదు. ఇది పనికిరాదని పక్కన పాడేసి 3 years తర్వాత మళ్ళీ దాన్నే తెచ్చుకొని రోజా గారిని తీసుకొచ్చి శిలాపథకం వేసాడు, వదిలేసాడు. అది వెంబటనే చేసే బాధ్యత నాది. అలాగే ఏకేసీ కాలేజ్ పక్కన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఉంది, చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ మీద తెప్పించామన్న 15 crores, అది ఒకటి ఉంది. అలాగే సరస్వతి ఘాట్ అనేది ఉంది, ఒక ఆధ్యాత్మిక కేంద్రం. సరస్వతి ఘాట్ నుంచి పుష్కర్ ఘాట్ దాకా ఒక రివర్ ఫ్రంట్ కింద 4 phases కింద కనెక్ట్ చేసి ఒక టూరిజం హబ్ కింద రాజమహేంద్రవరం చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే టూరిజం ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇక్కడ మనకి టెంపుల్స్ చాలా ఉన్నాయి దగ్గరలో. ఒక ఐనవీలు కానీ, చిన్న తిరుపతి కానీ, ద్రాక్షారామం కానీ, లేకపోతే అన్నవరం కానీ, అన్నిటికీ హబ్ ఇదే. దీని ఒక టూరిస్ట్ హబ్ కింద చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. 5 ఏళ్ళు టూరిజం మొత్తం నెగ్లెక్ట్ చేయాలి. ఎందుకంటే టూరిజంకి F&B బిజినెస్ లింక్ అవుతుంది, హాస్పిటాలిటీ లింక్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లింక్ అవుతుంది. చిన్న చిన్న వ్యాపారస్తులు దాని మీద డిపెండ్ అయ్యి ఉంటారు. ఈ అన్నిటిని నెగ్లెక్ట్ చేసే టూరిజం ఏది కూడా చేయలేదు. అంటే టూరిజం హబ్ కింద చేయడానికి ఉంది, స్పోర్ట్స్ హబ్ కింద చేసుకోవడానికి ఉంది, డిఫరెంట్ సెక్షన్స్కి వాళ్ళకి కావాల్సిన నీడ్స్ చేసుకోవడానికి ఉన్నాయి. ఇవన్నీ కూడా టీడీపీ అధికారంలోకి వచ్చినట్టే చేసే బాధ్యత. అన్నిటికీ మించి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ నెగ్లెక్ట్ చేశారు. ఈ స్టేట్లో డ్రాప్ అవుట్ రేషియో తీసుకుంటే ఆల్మోస్ట్ టీడీపీ ఉన్నప్పుడు 4% ఉండేది, ఇప్పుడు 14% ఉంది. డ్రాప్ అవుట్ ఎక్కువ అవడం వల్ల పిల్లలు అల్లరి చిల్లరగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ అవుతూ ఉన్నారు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎక్కడుంది? ఇంతకుముందు కలెక్టర్ ఆఫీస్లో వికాస ఆర్గనైజేషన్ అని మనం లాస్ట్ గవర్నమెంట్లో ఉండేది. దాని ద్వారా మనం ఆ సైట్లో రిజిస్టర్ చేసుకుంటే ఎవ్రీ 6 monthsకి జాబ్ మేళాస్ పెట్టేవాళ్ళం. మంచి కంపెనీస్, 2 tier కంపెనీస్ తీసుకొచ్చి ప్లేస్మెంట్స్ ఇచ్చేవాళ్ళం. లేకపోతే ఏదైతే శ్రీ సిటీ ఉందో ఇక్కడ నుంచి ఆడవాళ్ళని త్రూ కలెక్టర్ ఆఫీస్ పంపించి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి స్టే ఫుడ్ అన్ని పెట్టి ఇక్కడ నుంచి ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం. ఎన్నో కంపెనీస్తో మాట్లాడాం, తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడికి వచ్చి గ్రౌండ్ నేను తీసుకొచ్చిన 2 కంపెనీలు ఒకటి ఇక్కడ ఉంది, వాళ్ళని ఈ మధ్యన వేధిస్తే వాళ్ళు పారిపోవడం కూడా ప్రయత్నం చేస్తే రిక్వెస్ట్ చేసి ఉన్నారు. ఇంకోటి భరత్రామ్ అండి, ఆ కంపెనీ పేరు చెప్పామనుకోండి, ఇప్పుడు నాకు అక్కడ ఉన్న 200-300 నా ఊరు బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. అందుకే నేను చెప్పట్లా, రేపటి రోజున అధికారం వచ్చిన తర్వాత నేనే మీకు ఫోన్ చేసి చెప్తాను. ఆదిరెడ్డి వాసు గారిని చూస్తుంటే నీకు హీరో కనిపిస్తున్నాడు, విలన్ కనిపిస్తున్నాడు? అంటే బేసిక్గా ఇప్పుడు ఒకే కాన్స్టిట్యున్సీలో నుంచి 2 హీరోలు అయితే బాగుండదు అన్న. ఎప్పుడైనా అపోనెంట్స్ ఒకరు హీరో ఒకరు ఉండాలి. మరి ఎవరు హీరో ఇక్కడ? ఎవరు హీరో అనేది మళ్ళీ నన్ను అడుగుతున్నారు. మీకు కదే సరే, నువ్వు ఎవరు చెప్పొద్దు. ఆదిరెడ్డి వాసు గారిని చూస్తే హీరో కనిపిస్తున్నాడా, విలన్ కనిపిస్తున్నాడా? నాకన్నా ఒక యాంగిల్లో హీరోలా కనిపిస్తున్నాడు. నాకైతే ఈ యాంగిల్లో అటువైపు గంజాయి డాన్, బ్లేడ్ బ్యాచ్ డాన్ లాగా కనిపిస్తున్నాడు నాకు. నీకేమో హీరో, నాకు యాంగిల్లో నువ్వు ఇంకా భరతరామని చూసుకుంటున్నావు. నాలో నేను భరతరామని కాదు, ఆదిరెడ్డి వాసుని. గంజాయి డాన్ ఆడు, నేను అడగడానికి భయం అవుతుంది. ఈ బ్లేడ్ బ్యాచ్ డాన్, గంజాయి డాన్ నన్నేమన్నా చేస్తాడా అనేసి. నా వెనకాల తలవార్ బ్యాచ్ లేదు. చెల్లేమో అడుగుతున్నారు అన్న, చెప్పండి అన్న. యాక్చువల్ గా నేను అన్న అసలు ఒకటే రభస ఈ క్వశ్చన్ పైన. మేమిద్దరము ఈ ప్రశ్న ఎంత మందిని అడిగినా కూడా, ముఖ్యంగా ఈ రాజమండ్రి చుట్టే తిరుగుతుంది ఈ ప్రశ్న.
ఎంతమందిని అడిగినా కూడా ఏ ఎమ్మెల్యేని అడిగినా కూడా సరిగ్గా సమాధానం రావట్లేదు. వాళ్ళు మీరంటారు, మీరు వాళ్ళు అంటారు. ఇట్లా కాదన్న, కరెక్ట్ ప్రశ్న. గంజాయి బ్యాచ్ 2019 వరకు ఎవరున్నారన్న అధికారంలో? మీరే కదా. టీడీపీ 19 వరకు బ్లేడ్ బ్యాచ్ అన్న మాట, గంజాయి బ్యాచ్ అన్న మాట ఎక్కడైనా వినబడ్డాదా? వినిపించలేదు. 19 to 24 ఎవరన్నా అధికారంలో ఉంది? వైసీపీ. ఎవరు ఇప్పుడు మాట్లాడుతుంది మేము అని? వైసీపీ ఎంపీ. అధికార యంత్రాంగం ఎవరి దగ్గర ఉంటుంది? వాళ్ళ దగ్గర. పోలీస్ వ్యవస్థ ఎవరి దగ్గర ఉంటుంది? వాళ్ళ పక్కే ఉంది. వాళ్ళ పక్కన ఉంటారు. ఇన్ని వాళ్ళ దగ్గర ఉండి ఎవరైనా ఇవన్నీ చేస్తే ఉంచుతారన్నా, లోపలేసి మక్కలేసి ఎరకొడతారన్నా. కానీ ఇక్కడ ఒకటి ఆలోచించాలి. చెప్పండి. 2014-19 నుంచి వాళ్ళని సైడ్ చేసేసి ఇప్పుడు మీరు వాళ్ళని ఎదిరించడానికి, ఢీ కొట్టడానికి గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని ప్రోత్సహించి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు కదా. అంత సీన్ లేదన్న వాళ్ళకి. ప్రజాస్వామ్యంలో బలంగా ఉండి కార్యకర్తలతోటి దమ్ముగా నిలబడే మమ్మల్ని ఎదుర్కోలేక ఈ దొడ్డిదారిని బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అని ప్రోత్సహిస్తున్నారన్న. ఎవరు ప్రోత్సహిస్తున్నారు? మీరైనా స్ట్రైట్ చెప్పండి. భరత్ అన్న. భరతేనా? భరత్ వచ్చి ప్రెస్ మీట్ లో అన్నారు. ఒక ఛానల్ ప్రెస్ మీట్ లో నేను చూశాను. గంజాయికి బ్లేడ్ బ్యాచ్ డాన్ ఆదిరెడ్డి వాసు ప్రూఫ్ కింద అదేదో కేసు నడుస్తుందన్న టీవీలో ఇప్పుడు సైమల్టేనియస్ గా వస్తుంది. అది చూసావు నువ్వు కూడా? ఓకే, మరి దానికి సమాధానం ఏం చెప్తారు? అంటే ఆ సమాధానం ముందు చెప్పనా, లేకపోతే ఇవన్నీ ఈవెంట్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఒప్పుకుంటారండి? సీక్వెన్స్ 19 అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న వాళ్ళు భరతరామ్ అన్న వ్యక్తి క్లీన్ గానే ఉన్నాడు అంటున్నాడు. అప్పుడు ఎప్పుడైతే తనకి ఒక కార్యకర్త అన్నవాడు లేక ఎంపీగా స్వతహాగా క్యాడర్ తయారవడం అనేది కష్టం. ఎందుకంటే ఎమ్మెల్యేలు కాదని ఎంపీల దగ్గరికి వెళ్ళరు. తనకు ఉన్న అదృష్టం సిటీ రూరల్ టీడీపీ ఎమ్మెల్యేలు అయిపోవడం. ఇప్పుడు తనకి ఇమీడియట్గా తన పార్టీలోని ఒక పోటీతత్వంతో యంగ్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళతోటి వాడు తను నిలబడాలి, తనకంటూ ఒక క్యాడర్ ఉండాలి, ఇవన్నీ తయారు చేసుకోవాలి. కాబట్టి వచ్చినోడు మంచోడో చెడ్డోడో చూడాల. వచ్చినోడు తప్పుడు మనిషి అయినా ప్రోత్సహించుకుంటూ పోయాడు. ఆ ప్రోత్సాహం ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒక వ్యక్తి తలవార్లు ఇచ్చుకొని పొడి చేసి రాత్రిపూట్ల హత్యా ప్రయత్నం చేసిన వ్యక్తుల్ని ప్రోత్సహించే స్థాయి ఏ స్థాయికి వెళ్ళిందంటే యువజన విభాగం అధ్యక్షులు ఇచ్చుకునే పరిస్థితికి వెళ్ళి వాళ్ళతోటి రౌడిజం చేసి, గూండాయిజం చేసి, ల్యాండ్ గ్రాబింగ్ చేస్తూ, బెదిరిస్తూ. మీరు నమ్మరు, ఒక చర్చ్ పాస్టర్ గారి భూమిని 80 లక్షలు ఒకటి వ్యక్తి ద్వారా ఇబ్బంది పెడితే ఆయన సీఎంఓకి వెళ్ళి రిలీఫ్ తెచ్చుకొని, సీఎంఓ నుంచి చెప్పించుకొని 80 లక్షలు భరతరామ్ తప్పించి తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. అంటే అంత దారుణమైన ల్యాండ్ గ్రాబింగ్. ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, తన యోజన విభాగం అధ్యక్షులు మీకు కూడా చూసి ఉంటారు. కత్తులు వేసుకొని తిరుగుతున్నాడు, బెదిరిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నీ మనిషి తప్పు చేస్తున్నాడని తెలిసినా కూడా నువ్వు అతన్ని పక్కన ఎందుకు పెట్టట్లా? అతను రక్షణ కోసం తిరుగుతున్నాడు అంటున్నాడు, అటు చూపెట్టాడు. కత్తిల్ని ఇలా ఎలా తిప్పుతున్నాడు అన్న. అదే ప్రశ్న అడిగాను, ఎంపీ గారిని అడిగినప్పుడు వెనకాల ఎవరో అతన్ని వెంటాడుతున్నారు కాబట్టి అతను కత్తి తిప్పుకుంటూ పోయాడు అన్న. అతను ఎందుకు వేటాడుతున్నారు? ఇలాగా విచక్షణ కోల్పోయి మనిషిని పొడి చేస్తే రక్తం కనబడుతుంది చూడండి. ఇలాగ విచక్షణ కోల్పోయి మనుషులు పొడి చేస్తే అటు సైడ్ వాళ్ళు వాళ్ళ ఆత్మరక్షణ కోసం తవర్రా ఇతన్ని వెంట పడతలేదన్న. ఇతను పొడిచి పారిపోతా ఉంటే అతన్ని తవ్వుతున్నారు. ఇది పొడిచిన వీడియో. ఎందుకు పొడిచాడు? గొడవలు, ఆధిపత్యం, వైసీపీలో ఆధిపత్యం. ఈ అబ్బాయి కూడా వైసీపీ కార్యకర్తే. నీకు తూర్పుగోదావరి జిల్లా గురించి తెలుసు కదా, బాగా నీకు ఐడియా ఉంది కదా. చాలా శాంతి కామికులు, మనుషులు బాగా రెస్పెక్ట్ చేస్తారు, చాలా ప్రేమిస్తారు, మనుషులు గౌరవం చాలా గౌరవిస్తారు. కానీ ఇక్కడ కూడా కొంత కల్చర్ ఏదో డైవర్ట్ అయినట్టు మారింది. 19 తర్వాత మారింది. ఇదే చెప్తున్నా, ఇదే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు మా ఇంటి వెనకాల 2 స్ట్రీట్స్ ఏవే ఉండేవారు. ఇదే కందులు దుర్గేష్ గారు మాకు పక్క స్ట్రీట్లో ఉన్నారు. ఇదే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక టైంలోనే అదే వార్డులో ఉండేవారు, మేము ఉంటున్న ప్రాంతంలోనే. ఎవరి కాలు గౌరవం ఇచ్చిపుచ్చుకునేవారు, సిద్ధాంతాల పరంగా మాట్లాడుకునేవారు, లేకపోతే పార్టీల పరంగా విమర్శ ప్రతి విమర్శ ఉండేది. కానీ వ్యక్తిగతంగా ఈ మాదిరిగా రాజకీయాలు ఎప్పుడూ లేవని. ఈ భరతరామ్ వచ్చిన తర్వాత రాజకీయాలు దిగజారిని. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడితో గొడవాడడం, ఒక్కరితో అతనికి సఖ్యతగా ఉందని చెప్పానండి, ఇప్పుడు ఇదే అబ్బాయి రాజకీయాలన్నా డే అండ్ ఏంటి? అతను భరతరామైనా పైనుంచి ఊడిపడ్డా? ఎక్కడ రాజమండ్రి సిటీలో ఓట్లతో చేస్తున్నాడు. తను ఎప్పుడైనా సరే ఒక ఎంపీగా, భరతరామ్ ఎంపీ కాదు, రాజమండ్రి ఎంపీ. రేపు ఏదైనా అవ్వాలంటే రాజమండ్రి అనే పేరు ముందు ఉంటుంది. అంటే రాజమండ్రి శాశ్వతం. అదేదో సినిమాలో ఉంది, అదే మైకులో ఉంటాడు, ఎప్పుడు ఇలా పెట్టుకుని ఉంటాడు. రాజమండ్రి శాశ్వతం. భరతరామ్, ఆదిరెడ్డి వాసు లేకపోతే ఇంకెవరో శాశ్వతం కాదు. ఆ పేరుని భ్రష్టు పట్టిస్తున్నాడు. ఇదే పీత రామకృష్ణ ఏమన్నాడు?
పరివర్తన వచ్చింది కాబట్టి నా దగ్గర ఉన్నాడు అన్నాడు. పరివర్తన వచ్చినోడు ఇలా మాట్లాడతాడా? ఈ అమ్మాయి తన వార్డులో తనకు సంబంధం లేకుండా జాయినింగ్లు పెట్టారు. మంగళలక్ష్మి అండి. ఏంటంటే జాయినింగ్లు పెట్టారట ఇవాళ? నాకు ఇప్పటి వరకు రాలేదండి. ఏంటి ఆఫీసులో ఫోన్ చేయడం పెట్టి నా వార్డులో జరిగింది నాకు చెప్పరా ముందు? అంటే ఇలా ఎడిది పాలించమన్నారా మిమ్మల్ని? పార్టీ సంబంధం లేదు, పార్టీ సంబంధం లేదు కానీ ఇక్కడ జాయినింగ్ పెడతారు. ఏంటి ఒక్కటే ఎంత పాలించి ఎప్పుడు పాలిందామన్నా, ఎంత ఆడవాళ్ళు చేసినా మగవాళ్ళు చేసినా వెనకాల మిమ్మల్ని ఆడవాళ్ళు ఎవరైతే నడుపుతున్నారు, మగవాళ్ళు ఎవరైతే నడుపుతున్నారు అన్ని తెలుసండి. పొడి చేయండి. ఎవరిని పొడి చేస్తారు? పొడి చేస్తానండి. ఎవరిని పొడి చేస్తారా? నన్ను పొడి చేస్తారా? నా మమ్మల్ని పొడి చేస్తారా? ఏ జోలికి? ఇప్పుడు ఇది అడగడం మీ జోలికి రావడమా? ఇప్పుడు అడగడం మీ జోలికి రావడమా? ఓకే, పబ్లిక్ పొడి చేస్తానంటున్నాడు. పొడి చేస్తానండి అంటే నన్నా మా ఆయన అని అడుగుతుంది. ఈవిడి ఆ వార్డ్ ఇన్ఛార్జ్, ఆవిడ తెలియకుండా జాయినింగ్ చేశారని చెప్పాడు. నా జోలికి వస్తే పొడి చేస్తానండి అని. ఇది ఒక వీడియో సిటీలో అన్ని చోట్లకి వైరల్ అయిందన్న. ఇతను స్టిల్ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఎక్కడా కూడా భరత్రామ్ ఆన్ రికార్డ్ నీ వార్డ్ ఇన్ఛార్జ్ ఒక మహిళని పొడి చేస్తానని నీ యోజన విభాగం వ్యక్తి అంటాయి ఉంటే ఎక్కడైనా ఖండించావా భరత్రామ్? నేను అడుగుతున్నాను సూటిగా. ఇదేగా నా దగ్గర జరిగితే నేను నిలబెడతానైతే పార్టీని సస్పెండ్ చేయిస్తాను. ఎందుకు మాట్లాడట్లా? ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తే చేసే పరిస్థితిలో ఉన్నారు. తనకు మిగిలింది 4-5. ఆ 4-5 వదులుకుంటే తనకు అది ఉండదు కాబట్టి వాళ్ళ మీద ఇతను డిపెండ్ అయ్యాడండి. వాళ్ళతో చేసుకోవాలి, తప్పదు. ఈరోజు బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అంటున్నారు. గంజాయి బ్యాచ్ ఏదైతే ద్వారంపూడి వికాస్ రెడ్డి అనే వ్యక్తి గంజాయి వ్యాపారం, ఇతని స్నేహితుడు, ఇతనితో సైకిల్ తొక్కుతాడు, మిథున్ రెడ్డి గారితో దిగుతాడు, వైవి సుబ్బారెడ్డి గారితో దిగుతాడు, ఎక్కడ ఉంటే అక్కడ క్లోజ్ మీటింగ్స్లో కనపడతాడు. మీకు మళ్ళా ఏదన్నా పేరు చెప్తున్నారు, లీగల్ ఇష్యూస్ వస్తాయి. పర్లేదన్న, మీ వర్డ్ స్టిక్ ఆన్ కావాలి మీరు. నో ఇష్యూస్, అన్ని ఫొటోస్తో సహా ఉన్నాయి. ఓకే, ఫొటోస్ 300 kgs తోటి గంజాయితో దొరికారు తెలంగాణలో, అరెస్ట్ అయ్యాడు అబ్బాయి. ఓకే, అది జరిగింది. ఇప్పుడు మీరు అడిగింది ఉన్నా చూడండి, ఇప్పుడే నాకు తెలిసింది. అది ఉందామా ఎఫ్ఐఆర్ కాపీ? ఫుల్ సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీలోనన్నా తెలంగాణలోనే ప్రాపర్టీ స్టోలెన్ 3,500 రూపీస్, 3,500 రూపాయలు. మన వాడి ఫ్రెండ్ది అయితే ఒక 300 కోట్లు ఉంటుంది. మనవాడు ఎవరు? అదే మనవాడు అంటే మా భరత్రామ్ అని. మీ భరత్రామ్ మా కాదండి, జర్నలిస్ట్ అండి. మాకెందుకు? మనం దోస్తులు అన్నాను. అలా మనం ఒక బంధంతో వెళ్ళాలి. జర్నలిస్ట్, పొలిటీషియన్స్, రాజమండ్రి నాయకులతో మాకొద్దండి, నన్ను మా చెల్లిని అలా వదిలేయండి. అలాగే సరిక దేవేష్ ఒక అబ్బాయి అన్న, అతను కారు క్లీనింగ్ హిస్ కార్, హీ ఫౌండ్ 1 ప్లాస్టిక్ కవర్ రైట్ సైడ్ బ్యాక్ వీల్ ఆఫ్ హిస్ కార్లో ఒక కవర్ దొరికింది. సో సరిక దేవేష్ చాలా ఉంది ఇదంతా ఎఫ్ఐఆర్. ఈ స్టేటెడ్ దట్ సమ్ అన్నోన్ పర్సన్స్ విత్ ఎ క్రిమినల్ ఇంటెన్షన్ డు బుక్ హిమ్ అండర్ ఎ డ్రగ్స్ కేస్ ఇంప్లాంటెడ్ ది అబౌవ్ గంజా ప్యాకెట్ అండర్ హిస్ కార్. ద వర్త్ ఆఫ్ గంజా అప్రాక్సిమేట్లీ 3,500. ఈ కార్యక్రమం చేసింది ఒక అబ్బాయి చోటు అని, అలాగే వాళ్ళ స్నేహితులు 3. చోటుకి 3 స్నేహితులు. ఈ 4 కలిపి ఈ దాంట్లోని ఇంక్లూడ్ అయ్యారన్నది ఒక ఆఫీసర్ని నేను అడగ్గా తెలిసింది. ఇప్పుడు ఇతను చేసే ఎలిగేషన్ ఏంటంటే అందులో ఒకడు నాతో ఫోటోలు ఉన్నాడు, అందులో ఒకడు గంజాయి వ్యాపారంలో ఉన్నాడని చెప్తా ఉన్నాడు. అంటే తనకి ఇచ్చిన సబ్జెక్ట్ మీద కూడా తనకు అవగాహన లేదు అబ్బాయి భరత్కి. ఆ గంజాయి వ్యాపారంలో ఉన్నాడా, ఏం చేసాడన్నది కూడా తనకు తెలియదు. ఇప్పుడు మీరు డైరెక్ట్గా నేను తెలంగాణ ఎస్ఐ గారికే చేస్తాను. నంబర్ కూడా సేకరించారా మీరు? చాలా సిద్ధంగా, అంటే సంసిద్ధం. సిద్ధం అంటే సంసిద్ధం అని అంటున్నారు. ఆయన సిద్ధం అని అక్కడ మాట్లాడగానే ఇక్కడ సంసిద్ధం అయిపోయారు. శంకర్ ఎస్ఐ అటన్నా, ఇక్కడ తెలంగాణ. అదే ఆయన నోటంటే మీరు ఎందుకని. అయితే మొత్తానికి ఈ గంజాయి బ్లేడ్ బ్యాచ్ కి డాను బిగ్ బాస్ మీరా? భరత్రామ్ అన్న, నువ్వు ఎంతసేపు నాలో భర్తను చూసుకుంటున్నావు. అలాగే కాదన్న, మనం నేను ఆదిరెడ్డి శ్రీనివాస్ వేరే, భరత్రామ్ వేరే. ఓకే, అందరికి హైట్ వెయిట్ ఒకేలా ఉంటే నాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా నేను. హలో ఎస్ఐ గారు, నమస్తే. నేను ఆదిరెడ్డి శ్రీనివాస్ అండి, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. అది ఇక్కడ మన ఊరి నుంచి తీసుకెళ్లారు కదా పిల్లల్ని, అది ఏంటి సార్ ఇన్సిడెంట్, ఒకసారి చెప్పగలుగుతారా? అది 29 సెక్షన్ 29 ఆఫ్ NDPS యాక్ట్ సార్, గాంజా కేసు. ఓకే. అయితే ఇప్పుడు దీంట్లో ఏంటంటే చోటు అని ఉన్నాడు కదా సార్. చోటు, ఓకే.
చోటుకి హైదరాబాద్ లో ఒక లవర్ ఉంది. లవర్ లవర్ కి వాళ్ళ బ్రదర్ వాళ్ళకు వీళ్ళకు మధ్యలో ఏమైందో తెలియదు పర్సనల్ గా. ఓకే. ఆ ఇష్యూలో వాళ్ళ బ్రదర్ ని ఏదో విధంగా ట్రాప్ చేయాలని చెప్పేసి వన్ కార్ లో గాంజా పెట్టారు వీళ్ళు తీసుకపోయి. ఎవరు సార్? ఈ చోటు స్నేహితులు. చోటు అండ్ చోటు ఫ్రెండ్స్. చోటు కూడా ఉన్నాడు, చోటు వాళ్ళ స్నేహితులు. ఓకే. జాకీ అండ్ వాళ్ళు 7-8 మెంబర్స్ ఉన్నారు టోటల్ గా. ఓకే. గాంజా తెచ్చిన వాళ్ళు ఎక్కడ తెచ్చినారు ఏంది అనేదంతా. ఓకే. అయితే అట్లా ట్రాప్ చేసి వాన్ ఇరికేయాలనుకున్నారు కానీ వీళ్ళు ఇరుక్కుపోయారు అంతే. ఓకే సార్. చిన్న ఇన్సిడెంట్ కానీ వాళ్ళు అంత సిల్లీగా ఆలోచించి అదే చిన్నపిల్లలకి కదండి బుర్ర తక్కువలు ఉంటాయి. నెక్స్ట్ ఇది వాళ్ళు ఏదైనా స్మగ్లింగ్ గంజాయిలోని అట్లా ఏం లేదు, సప్లై చేయడం స్మగ్లింగ్ చేయడం ఏం లేదు. ఓకే. జస్ట్ వాడిని ఏదో విధంగా ఏదో చేయాలి. వాడు అంటే ఈ సరికా దేవేష్ సార్? దేవేష్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చోటు ఎవరి మనిషి? మీ మనిషా భరత్ గారి మనిషి? చోటు వైసీపీలో తిరుగుతాడన్న. ఓకే. అంతవరకు నాకు ఐడియా ఉంది. ఆ అబ్బాయి కూడా యాంకర్ అనమాట మీ మీడియా గ్రూపే. మమ్మల్ని కలుపుతారు ఏవో చేయాలి అన్న. చోటు అన్నవాడు యాంకర్, మీడియాలో ఉంటాడా లేదా రాజమండ్రి ఎవరినైనా అడగండి అన్న. అలా పరిచయం అంతే. మీడియాలో ఉంటాడు, మళ్ళీ వైసీపీలో ఎందుకు ఉంటాడు? ఏం మీడియాలో ఉన్న వాళ్ళు వైసీపీలో ఎందుకు ఉండకూడదు అన్న? ఓకే ఓకే నువ్వు ఐ లవ్ యూ అన్న. సరే, చోటు స్నేహితులు 3 వెళ్ళారు. చోటు గర్ల్ ఫ్రెండ్ కోసం వీళ్ళు ఏదో నీ కళ్ళల్లో ఆనందం కోసం మేము చేస్తామని వీళ్ళు చేశారు పనికిమాలిన పని. అది 3,000 రూపాయలు గంజాయి పెట్టారు. స్మగ్లింగ్లో కానీ డ్రగ్స్ బిజినెస్లో కానీ వీళ్ళు ఎవరు లేరు. మనోడేంటి ఈ రోజున ఇప్పుడే చూపించారు, ఇలా పెట్టేసి గంజాయిలో దొరికేసారు వీళ్ళు బాస్ ఇది అదే నోటుకు వచ్చింది పేలేస్తున్నాడు భరత్. అరే బాబు, వీళ్ళు గంజాయి వ్యాపారం చేసేవాళ్ళు కాదు, స్నేహం కోసం వెళ్ళారు ఆయన తప్పు చేశారు. అసలు నీ వెనకాల ఉన్నవాడు 300 కేజీలతో అక్కడ దొరికాడు, దాని గురించి సమాధానం చెప్పమని 2 months నుంచి అడుగుతా. 2 months ఆర్ సంథింగ్. 300 కేజీలతో తెలంగాణలో దొరికాడన్నా. 300 కేజీలు అంటే పెద్ద బస్తా అండి. అదే మరి అన్ని కోట్లు విలువ అంటున్నాను. ఇది 300 రూపాయలు 3,000 రూపాయలు అడుగు కోట్లతో వ్యాపారం చేసి గంజాయి స్నేహితులు ఉన్నారు. ఈరోజు నేను నా క్యారెక్టర్ నిలబెట్టుకుంటున్నాను. తెలిసి చేసాడో తెలియక చేసాడో, స్నేహం కోసం చేసాడో, లేకపోతే ఇంకేదైనా కానివ్వండి, చోటు కాదు ఈ జాకీ అన్న వ్యక్తి మా పార్టీలో ఉన్నాడు కాబట్టి పార్టీ కార్యక్రమాల నుంచి తను దూరం చేస్తున్నాను. ఇది నా క్యారెక్టర్. ఓకే. ఇప్పుడు పీతా రామకృష్ణ అన్న వ్యక్తి పొడిసేస్తానండి అన్నాడు, కత్తిలిచ్చుకొని తిరిగాడు. ఒకరిని పొడిచిన వీడియో ఉంది. నువ్వు ఇంకా వెనకాల వేసుకొని అతను తిరుగుతున్నావు. నీ క్యారెక్టర్ ఏంటి? నువ్వు జనాల్ని ఎంత భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నావు? రాజమండ్రి ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నాడు. రక్త చరిత్ర అన్నది ఎక్కడో విన్నాం, ఏదో కొన్ని ప్రాంతాలు. ఇప్పుడు రాజమండ్రికి పరిచయం చేస్తున్నాడు ఈ అబ్బాయి. ఆహ్లాదాన్ని పంచుతున్న మార్గాన్ భరత్ గురించి మీరు ఇలా మాట్లాడడం కరెక్టా? వాకెన్ స్ట్రీట్ పెట్టాడు, ఈట్ స్ట్రీట్ పెట్టాడు, కంబాల చెరువులో మొత్తం హైఫైకి ఎలా తీర్చిదిద్దారు అన్న. ఇవన్నీ మా కార్పొరేటర్లు చేయాల్సిన పనులు అన్న. ఎంపీ పనులు చేయమంటే కార్పొరేటర్ పనులు చేస్తానంటే తెంగరోడు. కౌన్సిల్ లేదు కాబట్టి సరిపోయింది ఈ అబ్బాయికి. నేను అంటున్నాను, తను బతికేది ఇన్స్టా, సోషల్ మీడియా. ఇప్పుడు ఇవి మా కార్పొరేటర్లు చేసిన పనులు. నేను గర్వంగా చెప్తున్నాను, ఇది మా కార్పొరేటర్లు చేశారు. ఒక కంబాల్ చెరువు డెవలప్ చేసి ఒక నేషనల్ ఫ్లాగ్ ఎంపీ ల్యాడ్స్ తోటి ఎంత పిచ్చ పబ్లిసిటీ అంటే, మురళీమోహన్ గారు ఎంపీ ల్యాడ్స్ నుంచి నేషనల్ ఫ్లాగ్ పెట్టించాం కంబాల్ చెరువులో. మారిపోయింది గవర్నమెంట్, ఫ్లాగ్ హ్యాండ్లో పెట్టాడు ఆయన. మారిపోతే మురళీమోహన్ గారు పేరు లేకుండా ఓపెన్ చేసేయడానికి ట్రై చేశాడు మనోడు, తన తెచ్చినట్లు ఎంపీ ల్యాడ్స్తో. ఇది నేను పట్టుకొని మురళీమోహన్ గారిని క్రాస్ చెక్ చేస్తే, అమ్మ నేను ఇచ్చానమ్మా అంటే, కమిషనర్ ఫోన్ చేసి ఎక్కడైనా మురళీమోహన్ గారి పేరు పెట్టకపోతే మాత్రం ఊరుకోనంటే ప్రోగ్రామ్ ఆపేసాడు. ఓపెనింగ్ ఒక్కళ్ళ బిడ్డని చంకనెక్కించేసుకోవడానికి. ఈ మోరంపూడి ఫ్లైఓవర్ ఉంది, ఎవరు తెచ్చారండి? 5 ఫ్లైఓవర్స్ తీసుకొచ్చింది మురళీమోహన్ గారు. దివాన్ చెరువు మొదలుకొని చివరి దాకా 5 తీసుకొచ్చారు. మనోడు వచ్చి రాని ఇంగ్లీష్లోనో హిందీలోనో ఏం మాట్లాడాడో తెలియదు కానీ నాట్ వైబుల్ అని 5 క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ పరుగు ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ తంతర్ జనాలని. పర్వాలేదన్న, అంటే పర్వాలా. హిందీ అంటే అర్థం చేసుకుంటాను. మీరు మరీ పచ్చిగా బూతులు తిడితే తెలియదేమో కానీ ఓ మాదిరిగా చెప్తే అర్థం చేసుకుంటాను. అంటే పానీపూరి టైప్. అంత ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ హిందీ మాట్లాడే భరత్ గారిని బట్టి నేను అలా మాట్లాడలేను. నాకు కొవ్వూరు అంటే కొవ్వూరు అని తెలుసు, కావూర్ అలాంటివి నేను చేయలేను, మాట్లాడలేను అన్న. నాకు రాదు, ఆ ఇంగ్లీష్ రాదు నాది. మామూలుగా ఆయన అంత స్టైల్గా మాట్లాడతాడు. అదే నేను పర్వాలేదన్న. మీరు గవర్నమెంట్ స్కూలా? గవర్నమెంట్ స్కూల్ కాదు, మా నాన్న అమ్మ కష్టపడి కొద్దిగా బాగానే సంపాదించారు, మంచి స్కూల్లో భారతీయ జవాన్లు చదివించారు. నాకు వచ్చిన ఇంగ్లీష్ బట్టి పర్వాలేదు.
బతికేయగలుగుతాను అంతే. అంత ఇంగ్లీష్ అయితే నేను చేయలేను, కష్టం. కానీ నాకు ఇదంతా వింటుంటే ఇదంతా చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అన్న, రేపటి రోజు ఇది రాజమండ్రి అర్బన్ లో టీడీపీకి వైసీపీకి జరుగుతున్న యుద్ధంలాగా లేదు ఇది. ఇటు ఆదిరెడ్డి వాసన్నకు అటు భరత్ అన్నకు జరగబోయే యుద్ధం లాగా ఉంది. భర్త లేడు, ఆదిరెడ్డి వాసు లేడు. టీడీపీ, జనసేన, బీజేపీకి, జగన్కి, వైసీపీకి మధ్యన యుద్ధం. ఇప్పుడు ఈ పోరు అన్నది రాష్ట్రం కోసం, భవిష్యత్తు కోసం. ఇక్కడ అందరూ నిమిత్త మాత్రం, మనం హైప్ చేసుకోవడానికే. నేను చెప్తే నా నాయకుడు నా చెవులో చెప్పి వింటాను, ఇలాంటి కబుర్లు మన పబ్లిసిటీ పెంచుకోవడానికి, నాయకుడి దగ్గర మెహర్బానీ చేసుకోవడానికి తప్ప ఇవేం మిగలవు. ఫైనల్గా వాళ్ళు బట్టే ఓట్లు పడతాయి. కొద్ది గొప్ప నువ్వు చేసే మంచి, లేకపోతే నిన్ను నమ్ముకునే వాళ్ళు నీతో ఉండేదాన్ని బట్టి, తీసుకెళ్లేదాన్ని బట్టి, నీతో ట్రావెల్ చేసేదాన్ని బట్టి ఉంటుందేమో. కానీ ఫైనల్గా డే ఎండ్ అయితే ఏదైనా సరే పార్టీ బాగుంటే మనం బాగుంటాం. పార్టీ పైన మనం ఎవరు గొప్ప కాదు. మీరు ఇట్లా ఆలోచిస్తున్నారేమో అన్న, అంటే మీకు ఆ ఉద్దేశం ఉందేమో. కానీ నిజంగా మీరు అంటున్నట్టుగా పార్టీల మధ్య గొడవే, పార్టీల మధ్య యుద్ధమే అయితే ఇది, ఈ పార్టీ వాళ్ళంతా ఇటు సపోర్ట్ చేయాలి, ఆ పార్టీ వాళ్ళంతా అటు సపోర్ట్ చేయాలి. కానీ ఇక్కడ ఎందుకో కండిషన్ అట్లా అనిపిస్తలేదు. బుచ్చయ్య చౌదరి గారు, మీరు ఇందాక మాట్లాడిరు ఆయన గురించి, ఆయన చేసిన మీరు మాట్లాడినరు. మరి అలాంటి వ్యక్తి సపోర్ట్ ఎటుందంటారు, మీరే చెప్పండి. తాతయ్య గారి సపోర్ట్ నాకే ఉంటుంది పక్క. అయ్యో అదేంటిది, నా పార్టీ మంచి పాలిట్ బ్యూరో మెంబరు, నాకు సపోర్ట్ చేయక ఇంకెవరు చేస్తారు? ఓకే, చెల్లిపోయిన వేణుగోపాల్ గారు రూరల్ నుంచి పోటీ చేస్తున్నారు. ఒకవేళ చెల్లిపోయిన వేణుగోపాల్ గారు గెలిచి వైసీపీ అధికారంలోకి వచ్చిన పక్షంలో వస్తే, చెల్లిపోయిన వేణుగోపాల్ గెలిస్తే గిన అక్కడ భరత్ గారికి మంత్రివర్గంలో కొంత ఇబ్బంది కలుగుతుంది. ఇద్దరు బీసీలు అవుతారు కాబట్టి అక్కడ ఎలాగో మార్గాన్ భరత్ గారు అంటే గోరట్ల బుచ్చయ్య చౌదరి గారు శిష్యుడు అని అంటుంటారు అన్నమాట. ఆయన శిష్యుడు అని అంటే శిష్యుని కోసము ఇక్కడ అర్బన్లో ఆదిరెడ్డి వాసును ఓడించేస్తే మార్గాన్ని భరత్ గెలుస్తాడు. తర్వాత గోరట్ల బుచ్చయ్య చౌదరి కుమారుడు డాక్టర్ అంట కదా, ఆయనకి అకామిడేట్ చేసుకుని ఆయన ఆలోచిస్తుంటే, అక్కడ వేణుగోపాల్ గారిని, చెల్లిపోయిన వేణుగోపాల్ గారిని ఓడిస్తే గురువుకి గురుదక్షిణ ఇవ్వచ్చు, ఇది గురుభక్తి అనేసి ఇక్కడ నుంచి ఈయన ప్రయత్నాలు చేస్తున్నారని ఒక కోణము. రామ్ గోపాలమ్మ సినిమాలాగా ఇలా చేసాం ఫసక్ అన్నట్లు ఏంటన్నా అలా స్క్రిప్ట్ ఇచ్చేసావు ట్రై చేయన్న మూవీస్ లో. అంటే రాజకీయాలు ఇట్లా ఉంటాయి కదా, బేసిక్ గా రాజకీయాల్లో ఇలాంటి నేను చెప్పాను కదా, బుచ్చ చౌదరి గారు ఇన్నిసార్లు నెగ్గిన వ్యక్తి అయినా, లేకపోతే ఫస్ట్ టైం పోటీ చేసిన నేనైనా సరే పార్టీ షేడ్ కింద బతకాల్సిందే. మేము అందరం కూడా పార్టీ మనుషులే, మాకంత సీన్ లేవు, ఒకళ్ళు పొడి చేసుకునే అంత హడావిడి లేదు. ఎవరైనా సరే పార్టీ పేరు చెప్పుకొని ఓట్లు వేయించుకోవడమే. కానీ చౌదరి గారు చెప్పేస్తే ఇక్కడ ఓట్లన్నీ తారుమారు అయిపోవడం, లేకపోతే నేను చెప్పేస్తే చౌదరి గారు తారుమారు అయిపోయేంత సీన్ ఇక్కడ వైసీపీలో ఏమో ఉన్నాయేమో నాకు తెలియదు, కానీ టీడీపీలో అయితే అంత సీన్ లేదన్న. బాబు గారిని చూపించుకోవడం, అన్న నందమూరి తారక రామారావు పేరు చెప్పుకొని ఓట్లు వేయించుకోవడం, ఈ మధ్యన యువగలు అయిన తర్వాత మా నాయకుడి ఒక అడుగుజాడలో నడ్డం తప్ప దీని మించి కొత్తగా ఎవరి కాలు ఎలా వచ్చేసి ఇక్కడ పొడిచాలి, ఇవన్నీ సినిమాటిక్ మాట్లాడుకోవడానికి ఖాళీగా ఉన్న రాజకీయ నాయకులు చేసే చర్చే తప్ప ఇవన్నీ కూడా వాస్తవాలు కాదు చెల్లెమ్మ. ఇక్కడ పార్టీలో పార్టీ అధినాయకుడు బ్లెస్సింగ్స్ ఎవరికైనా ఉంటాయన్నమాట. కానీ ఇక్కడ ఆదిరెడ్డి వాసు గారికి మాత్రము చిన్నబాబు లోకేష్ గారి బ్లెస్సింగ్స్ ఎక్కువ ఉన్నాయంట. అది ఎందుకు అర్థం కావడం లేదు, నీకేమైనా అర్థమైంది అది? అవునన్నా, నాకు కూడా ఈ డౌట్ ఉండే, అందుకే ఫస్ట్ అడిగిన నేను ఆ ప్రశ్న. బ్లెస్సింగ్స్ ఏంటి, ఎందుకు మీ పైన అంత ప్రేమ, అంత లవ్ ఏంటి అనేది? అంటే చూసారు కదన్న సఫరింగ్స్. లవ్ యూ వసు అన్నారా? అయ్యో బాగా హగ్గు కూడా ఇస్తారు బాగా. అంటే చూసారు కదా, యంగర్ జనరేషన్లోనే నా అంత సఫర్ అయినోడు ఎవరైనా ఉన్నారో ఒక్కరి పేరు చెప్పండి అన్న. 11 రోజులు జైల్లోకి వెళ్ళా, దానికి ముందు ఒక వారం రోజులు అరెస్ట్ చేయబోతే యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళా. నా తల్లి 30 రోజులు ఇల్లు వదిలి వెళ్ళింది. నా భార్య ఆల్మోస్ట్ 20 డేస్ అచ్చినాయుడు గారు తీసుకెళ్ళిపోయారు. బాబు సఫర్ అయ్యి ఉన్నాడు. మా అక్క లక్కీగా యూఎస్లో ఉంది కాబట్టి తను వదిలేసరికి లేకపోతే ఇబ్బంది. సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ కంటిన్యూషన్లో కాకినాడ షోరూమ్, దాని మీద సేమ్ డిపార్ట్మెంట్ మళ్ళీ పడ్డారు, మళ్ళీ అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు. మళ్ళీ ఒక 1 వీక్ మళ్ళీ అక్కడికి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ పెట్టుకోవడం, ఇవన్నీ చూసినప్పుడు ఆయనకు అర్థమవుతుంది కదా, ఏంటి పార్టీకి ఇంకా ఇంత జరిగిన తర్వాత కూడా లాయల్గా ఉన్నాను. అలాగే నేను ఎక్కడ తగ్గలేదని పోరాడుతూనే ఉన్నాను. నేను ఆ రోజు నిర్ణయించుకున్నాను, ఇంకెంత చేసిన తర్వాత నేను వెనకడుగు వేసానంటే నేను నా క్యారెక్టర్ కోల్పోతాను. అలాగే ఇంత కష్టకాలంలో కూడా నాకు నా పార్టీ క్యాడర్ ఇంత అలా నిలబడ్డారు, వాళ్ళకి కూడా ఒక అపనమ్మకం రాకూడదని ఫిక్స్ అయ్యాను, పోరాడుతూనే ఉన్నాను. మరి ఇన్ని చూసిన తర్వాత యంగర్ జనరేషన్లో పట్టుగా 40 ఇయర్స్ ఇలా చేసినప్పుడు ఆయన ఇప్పుడు భవిష్యత్ నాయకుడు. ఈ రోజున పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఒక తరం నాయకులు వచ్చారు. ఇట్స్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ ట్రాన్సిషన్ పార్టీ. ఈ ట్రాన్సిషన్ ఫేజ్లో లోకేష్ గారు కూడా అతనితో పాటు పోరాడే టీం ఏంటి, అతనితో ట్రావెల్ చేసే టీం ఏంటి,
కొంతమందికి అవకాశాలు రావచ్చు, కొంతమంది నిజంగానే వర్తి అయినా కూడా కొన్ని ఈక్వేషన్స్ పరంగా ఇవ్వలేకపోవచ్చు. ఈరోజు అన్ని అవకాశాలు ఉన్నప్పుడు ప్రమోట్ చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది కాబట్టి చేస్తున్నారు. అంతేగాని ఎవరో పని చేయకుండా జల్సాగా తిరుగుతూ వారం రోజులు ఇక్కడ మీడియాలో మీటింగ్లు పెట్టేసి ఢిల్లీకో హైదరాబాద్కో వెళ్ళి ట్రిప్పులు వేసుకొని జల్సా చేసే వ్యక్తులు నేను కాదు కాబట్టి ఆయన తెలుసు నేను ఫీల్డ్లోనే ఉంటున్నానని ప్రమోట్ చేస్తున్నారు. నా క్యాడర్ యాక్సెప్ట్ చేస్తున్నారు. అన్నిటికి మించి ఐవీఆర్ఎస్ కాల్స్ కంటిన్యూషన్ సార్ పెడుతూనే ఉన్నారు. బాబు గారు అదే పని మీద 3 times పెట్టారు. ప్రతి క్యాండిడేట్ మీద 3 times పెట్టారు. పెట్టినప్పుడు మంచి పర్సంటేజ్ వచ్చింది కాబట్టి బాబు గారు యాక్సెప్ట్ చేశారు. లేకపోతే ఈ పార్టీకి నన్ను పిలిచేవారు, రాలేదమ్మా ఎక్కడ ఎంత హెమాహెమీలు సీనియర్స్నే చూస్తున్నాం, సీనియర్స్ని పిలిపించి రాలేదు సరిగ్గా ఏం చేద్దామని అడిగే పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడ బాగుంది కాబట్టి చేయగలిగారు. లోకేష్ గారు మాట గ్యారంటీగా చెల్లుబాటు అయ్యింది. ఎందుకంటే నేను ముందు నుంచి కష్టంలో ఉన్నప్పుడు ఆయనే సహకారంగా నిలబడ్డారు, అర్థం చేసుకున్నారు. ఇప్పుడు బాబు గారి దగ్గరికి వెళ్ళి అన్ని ఎక్స్ప్రెస్ చేసుకోలేము ఏజ్ బట్టి. నా జనరేషన్ అలాగా ఆయన ఏజ్ ఇప్పుడు మేము వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళేసరికి ఆయనతో మాట్లాడాలనుకున్నా అన్నీ మర్చిపోతానన్న. ఎందుకంటే ఆయన చూస్తే భయంతో కూడుకున్న గౌరవంతో ఒక ఫాదర్లీ ఫిగర్, 73 ఏళ్ళు, అపారమైన అనుభవం కలిగిన వ్యక్తి, ఇంత పెద్ద బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి కాదనుకొని ఇంకా అన్ని త్యాగం చేసి చూడని పదవులు కాదు కంబైన్ స్టేట్లో చేసి ఇంకా పోరాడుతుంటాడు. ఈజ్ లైక్ ఎన్ రోల్ మోడల్ టు అస్. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎన్నో మాట్లాడాలనుకుంటాం, మొత్తం బ్లాంక్ అయిపోయి అలా చూస్తుంటాం. సో మాకు అవన్నీ వెంట్ అవుట్ చేసుకోవడానికి మాకున్న ఓన్లీ ఆప్షన్ ఏంటంటే లోకేష్ గారు. చాలా గౌరవంగా అండ్ యంగర్ జనరేషన్ అనే కాదన్న, ఆయన ఇచ్చే గౌరవం కూడా తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి, మావయ్య స్టార్డమ్ కలిగిన హీరో, ఇంతలా ఉన్న ఆ గౌరవం ఇవ్వడంలో కూడా చాలా పద్ధతిగా ఈ సీనియర్స్ వస్తే నుంచుంటాడు, అవసరం అనుకుంటే మమ్మల్ని పక్కకి వెళ్ళి నుంచోమని చెప్పి సీనియర్స్ చేయిరిప్పిస్తాడు, చాలా గౌరవంగా చేస్తాడు. సో అన్న యాక్చువల్గా ఒక రీసెంట్గా ఒక ఇష్యూ గురించి మనం మాట్లాడుకున్నాం కదన్న. ఏంది అని అంటే మీ నాన్నగారు ఒక లేడీ వాలంటీర్ని పార్టీలో బెదిరించారని చెప్పి భరత్ గారు ఇంకొకసారి ఆడవాళ్ళ దిక్కు వస్తే, మీరు ఆడవాళ్ళ జోలికి వస్తే మిమ్మల్ని చెప్పుతో కొడతామని చెప్పేసి ఆయన అండము, మళ్ళీ తర్వాత చెప్పు తీసుకొని మరి చూయించడము, అండ్ దానికి ధీటుగా మీరు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి బెల్టులు తీసి చూపించడము. అర్థం కాదు ఏంటంటే రాజమండ్రి అంటేనే ఒక మంచి గౌరవ వాతావరణం, గౌరవస్తులు ఎక్కువ ఉంటారు, మంచి వాతావరణం ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో చెప్పు చేతికి చూపించడం ఒక ఎత్తు అయితే, వార్నింగ్ ఇచ్చింది అమ్మాయికి వార్నింగ్, వాలంటీర్కి వార్నింగ్ ఇచ్చింది ఆదిరెడ్డి అప్పారావు గారు. అప్పారావు గారి మీద ఫైర్ అయింది ఎవరు? మార్గన్ భరత్ చెప్పు తీసుకుని చెప్పుతో కొడతామనేసి. కానీ ఇక్కడ బెల్ట్ చూపించింది ఎవరు? అదే మన ప్రశ్న. బెల్ట్ చూపించింది జనసేన ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారు అన్న. ఆ ఇన్సిడెంట్ ఆ రోజు ఈవినింగ్ అయ్యింది. ఆ కొడాల నానిని పేరు నాని పిలిపించుకున్నాడు, తిట్టించడానికి పిలిపించుకున్నాడు. ఆ ఆడియో క్లిప్ మీరు విన్నారన్నా? విన్నా 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 అంటే మళ్ళీ ప్లే చేసే అంత అవసరం లేదేమో ప్లే చేయండి, నా దగ్గర లేదు. ఓకే, మీరంటే దాంట్లో అప్పారావు గారు స్పష్టంగా చెప్తారు, వాలంటీర్ నీ డ్యూటీ నువ్వు చెయ్యి, నువ్వు పార్టీ మనిషివి కాదమ్మా, నువ్వు రేపు రోజున టీడీపీ రాకపోతే సంక్షేమ కార్యక్రమాలు రావని అంటున్నారు ఎవరో, ఇది నువ్వు చేయకూడదు, చేయకు అని చెప్పారు. దీంట్లో ఎక్కడ వాలంటీర్ని బెదిరించినట్లు కానీ భయపెట్టినట్లు కానీ ఎక్కడ ఈ మాదిరిగా ఏమీ లేదు, చాలా స్పష్టంగా మేము విన్నాం. తిను దాన్ని ఒక ఎమోషన్ కింద క్యారీ చేసి వాలంటీర్లు ఏదో తిన కుటుంబ సభ్యులుగా, తిన అక్కా చెల్లెలుగా, అసలు వాళ్ళు కోసం తిన ప్రాణమైనా ఇస్తాడన్నట్లుగా చాలా ఎమోషనల్ యాంగిల్ తీసుకురావాలనుకున్నాడు. ఆ స్పిట్ ఆఫ్ ద మూమెంట్లో మరి ఏమనుకున్నాడో కానీ చెప్పు తీశాడు. నాగేశ్వరరావు గారు అంకుల్ నాకు మా డాడీ అలాగో ఆయన అంతే తండ్రి సమానం. ఎక్కడ కనబడినా 2 చేతులు జోడించి అంకుల్ బాగున్నారని అడుగుతాను. ఇది నా పెంపకం, నా సంస్కారం. తండ్రి సమానమైన వ్యక్తి భరతరామ్ చెప్పు చూపించడం చాలా బాధ కలిగింది, ఆవేశం వచ్చింది. రియాక్ట్ అంతా అంటే మరీ సాఫ్ట్గా ఉండే మనుషులు ఏం కాదు కదా, యంగర్ జనరేషన్ కదన్నా. సాఫ్ట్ పైకి హార్డ్ లోపల ఉంది, ఉప్పు కారం అన్ని తింటున్నాం కదన్నా. వస్తుంది తండ్రిని అంటే సాల్ట్ తగ్గిస్తారన్నా కారం ఇష్టపడతారు. మీలాగే సేమ్ మన ఇద్దరం లోపలంతా మాస్ ఊరమాస్ మన ఇద్దరం. బాధ అనిపించింది, రియాక్ట్ అయిపోదాం అనుకున్నాను. బట్ నేను ఆగాను, కంట్రోల్ చేసుకొని తప్పుకున్నాను, ఇష్యూ నుంచి తప్పుకున్నా. సరే పబ్లిక్ భయపడి గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, బిగ్ బాస్ గడు ఆడిని చూస్తే భయపడాలి కదన్నా. ఇంకో ఇన్సిడెంట్ కూడా చెప్తాను ఏం చేశాడు అన్ని. సరే అప్పారావు గారి ఇన్సిడెంట్ పబ్లిక్లోకి వెళ్ళింది, పబ్లిక్ కూడా రియాక్ట్ అవుతున్నారు, కరెక్ట్ కాదు తండ్రి సమానుల వయసుతోటి ఇదే అదని చెప్పారు. అనుశ్రీ సత్యనారాయణ గారు కూడా ఈయన్ని ఒక ఫాదర్లీ ఫిగర్ కింద చూస్తారు.
తను సేమ్ ఇతను అలాగా అనుకున్నాడు, ఇతను కూడా అలా చేసి నేను వెంటనే చేశాను సత్యనారాయణకి. అనవసరంగా బెల్ట్ తీసారన్నా అంటే లేదు తమ్ముడు, ఆ వయసు ఆయనకి ఇలా చేసేసరికి ఇది కనీసం చెప్పపోతే వీడికి నేను ఏం చేస్తే అది సాగుద్ది, నేను ఆడిందే ఆట పాడిందే పాట అని అనుకుంటాడు, కంపల్సరీగా వాడికి ఏదో చెయ్యాలని చెప్పి నేను చేశాను అంటే ఇంకొద్దన ఫర్దర్గా ఇంక దీన్ని డ్రాగ్ ఆన్ చేయొద్దు అన్న. ఇమీడియట్ ఒక 2 daysలో ఇది ఒక ఇన్సిడెంట్ జరిగింది. చెప్పండి. చెప్పండి సార్ చెప్పండి. అమ్మా నిన్న ఒక 7-8 సార్లు మీకు ఫోన్ చేశాను. అది నిన్న ఫోన్ యాక్చువల్ గా ఏంటంటే వాలంటీర్ కి ఫోన్ పోయింది విమలాకి. అయితే ఆ అమ్మాయి ఫోన్ లేదని చెప్పి నా ఫోన్ తీసుకుని ఎవరో అదే నిన్న ఈకేవైసీ ఉంటే ఈకేవైసీ వర్క్ చేసుకుంది. ఈ రోజు వచ్చింది నా దగ్గర ఫోన్ అండి. ఈ రోజు వచ్చిన నా కాల్స్ ఉంటాయి కదమ్మా. అవునండి, ఈ రోజంతా మేము రిజిస్ట్రేషన్ వర్క్ చేసుకున్నాము. అసలు నాకు ఫోన్ చూసే వర్క్ లేదు. ఇప్పుడు నేను ఫోన్ అలా కాదమ్మా, ఫోన్ చూసే అంత ఖాళీ లేకపోతే కనీసం ఫోన్ చేస్తున్నా విషయం ఏంటో అక్కడ ఆల్రెడీ చెప్పారు. అప్పటికే నాకు వేరే నెంబర్ కాల్ చేశారు. నాకు వేరే నెంబర్ కాల్ చేసి వెల్ఫేర్ చెప్పారు ఆల్రెడీ. అప్పటికే నేను నా ఫోన్ అప్పుడు నా దగ్గర లేనప్పుడు నాకు వేరే నెంబర్ కాల్ చేసి నా అసలు నెంబర్ అసలు ఇది ఆఫీస్ నెంబర్, ఇది నా పర్సనల్ నెంబర్ ఇవ్వలేదు అనుకుంటాను మీకు వెల్ఫేర్. ఆ నెంబర్ కాల్ చేసి ఆ నెంబర్ కి నాకు ఇన్ఫార్మ్ చేశారు నిన్న. నాకు అప్పటికే ఆ పర్సనల్ నెంబర్ కి కాల్ వచ్చింది ఆల్రెడీ నాకు ఎంపీ గారి ఆఫీస్ నుంచి. మన నేను అక్కడ వార్డ్ ఇన్ఛార్జ్ కదా, నేను నా ఎందుకు చేశారనేది ఉండాలి కదా. నెక్స్ట్ స్వాతి మేడం కూడా అదే అండి చెప్తున్నాను. ఏమనుకుంటున్నారా ఒకటి ఏమండి మీరు అసలు ఆ విషయం నేను చెప్తున్నాను క్లియర్ గాని, ఈ ఫోన్ నా దగ్గర లేదు, కావలిస్తే విమలా ఫోన్ చేసి కనుక్కోండి. ఆ అమ్మాయి పని మీద ఫోన్ తీసుకెళ్ళింది. పని మీద ఫోన్ తీసుకెళ్ళిందమ్మా. వచ్చిన తర్వాత సరే ఫోన్ లో నా కాల్స్ ఉన్నాయి కదా, 10 కాల్స్ ఉన్నాయి కదా. నాకు చెప్పలేదండి ఆ విషయం. అమ్మాయి నాకు నిన్నే వెల్ఫేర్ ఫోన్ చేసి చెప్పారు మీరు చేశారని చెప్పేసి. నాకు అప్పటికే కాల్స్ వచ్చాయి కదా, సరే ఫోన్ ఈ అమ్మాయి ఈ రోజు తెచ్చి ఇచ్చింది కదా అని చెప్పి నేను ఊరుకున్నాను. ఇప్పుడు అలాగేదమ్మా, ఎల్ఫేర్ చెప్పింది కదా, ఎల్ఫేర్ చెప్పినప్పుడు ఎందుకు ఫోన్ చేస్తారంటే కొనుక్కోవాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? మీ నెంబర్ నాకు ఇవ్వలేదండి, ఇలా చెప్పారు అంతే. మీరు చేసిన దీనికి మీ నెంబర్ ఇప్పుడు చేసింది కూడా నా దగ్గర లేదు అసలు. అంటే వార్డ్ ఇన్ఛార్జ్ నెంబర్ కూడా మీ దగ్గర లేదు? ఏమండి నాకు ఆఫీస్ దాంట్లోనే ఉందండి, నా పర్సనల్ దాంట్లో లేదు మీ నెంబర్. లేదండి చెప్తున్నాను కదా, నాకు ఆఫీస్ దాంట్లోనే సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు చేసిన నెంబర్ కూడా ఆఫీస్ నెంబర్, ఇది మీరు ఇప్పుడే ఫస్ట్ టైం చేశారు. నాకు లక్ష్మి గారి నెంబర్ అయితే ఉంది. అవునమ్మా, నేను ఇప్పుడు ఎక్కువగా నేను ఏ విషయం పట్టించుకోకపోవడంతో మా వార్డ్ ఇన్ఛార్జ్ కూడా ఎవరో తెలియని పరిస్థితిలో ఉన్నారు. మీరు రేపు ఎంపీ గారు కూర్చోబెడతాను రండి ఒకసారి. వార్డు విషయం కూడా 10 సార్లు మీకు ఫోన్ చేశారు, వార్డు ఇన్ఛార్జ్ ఎందుకు చేశారంటే మీకు ఉండాలా లేదా? ఏమండి నాకు ఆల్రెడీ విషయం చెప్పారు. మరి చెప్పడం నాకు ఫోన్ చేయాలి కదమ్మా, ఎందుకు చేశారు? మీ నెంబర్ లేదని చెప్తున్నాను కదా నేను. మీకు ఎవరు చెప్పారమ్మా? చెప్పడం అడగాలి కదా మీరు నెంబర్. ఒక నిమిషం అండి, నేను 9 వరకు మేము రిజిస్ట్రేషన్ వర్క్ చేసుకున్నాం. పొద్దున్న 6 నుంచి రిజిస్ట్రేషన్ పనుల్లో ఉన్నాం మేము అంతాని. ఒక నిమిషం ఖాళీ లేకుండా ఉన్నామంటే మేము వర్క్ పిల్లలు వదిలేసి పొద్దు నుంచి వర్క్ అంతా చేసుకుంటాం. మీరు అమ్మా ఉద్యోగాలు చేస్తున్నారమ్మా, మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, మా కోసం చేయడం లేదు కదా. 6 నుంచి 9 దాకా మీ పనులే చేస్తున్నాం, పిల్లల్ని వదిలేసి వచ్చేసాం అని చెప్పి ఏడ్ చేస్తుంది వాలంటీర్. ఎవరి కోసం చేస్తున్నాం అమ్మా, జీతాలు తీసుకునే కదా చేస్తున్నారు అంటున్నాడు వైసీపీ ఇన్ఛార్జ్. ఇప్పుడు చెప్పు తీస్తాడా, బెల్ట్ తీస్తాడా, లేకపోతే 2 చెప్పులు తీస్తాడా, భరతరాం సమాధానం చెప్పాలి. అడిగి నేను 1 వీక్ అయింది మాట్లాడు చెప్పడు ఏమి. ఎందుకంటే ఆ రీల్ అయ్యిందా, దాన్ని బూస్ట్ చేసానా, రీచ్ వెళ్ళిందా, పని అయిపోయిందంటే ఇంకో రీల్లోకి వెళ్ళామా అంతే. ఇది రాజకీయ నాయకుడి లక్షణం కాదండి. రాజకీయ నాయకుడు అన్నాడు ఓ మాట చెప్తే నిలబడి ఉండాలి, లేకపోతే తప్పు చేస్తే సరి నిజమే అన్నాడు పరివర్తన చెందాలి అన్నాడు. అవకాశం ఇవ్వాలి, తప్పు చేసినోడికి అవకాశం ఇవ్వాలి. లేకపోతే అది పార్టీ నచ్చని విధానం సిద్ధాంతానికి వ్యతిరేకం అనుకుంటే సస్పెండ్ చేసి దూరం పెట్టాలి. అది చేసే దమ్ము ధైర్యం అబ్బాయికి లేదు. రాజకీయాలుగా ఇతను ఎమ్మడలేడు ఎక్కువ రోజులు. ఈరోజు పదవి ఉంది కాబట్టి ఆ పదవున్న అహంకారంతో నచ్చినట్లు చేసుకుంటున్నాడు. ఎక్కడ చదివారు మీరు? అదే నన్ను లాస్ట్ టైం అడ్రస్ ఇచ్చావు కదా, అక్కడికి వెళ్ళాను. ఓకే 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 ఆ స్వామి దగ్గరికి వెళ్ళాను. స్వామి కాదు, హైదరాబాద్ లో నువ్వు ఇచ్చావు అడ్రస్. ఓకే ఆ స్వామి దగ్గరికి, కరెక్ట్ కరెక్ట్. అసలు మంచి కనెక్షన్స్ ఉన్నాయన్నా మీకు? మంచి కనెక్షన్స్ బాగా జోకులు చేస్తాం వీళ్ళు. మామూలుగా ఎట్లా అంటే ఈయన ఒక్కరే కాదమ్మా, మామూలు ఆదిరెడ్డి గారు జక్కంపూడి గారు కలిపి రాజకీయాలు చేస్తుంటారమ్మా ఇక్కడ. అంతే
కలిపి రాజకీయం అంటే రాజకీయ వ్యవస్థలో వైసీపీ గాలి చేస్తారు, టీడీపీగా మేము చేస్తాం. సిద్ధాంతాల పరంగా అయితే మాత్రం వదిలే ప్రసక్తే లేదు. వాళ్ళు మా జోలికి వస్తే వదిలేదే లేదు. ఎందుకంటే జక్కంపూడి వల్లనే నేను వైసీపీ నుంచి బయటకు వచ్చాను. వాళ్ళకి ప్రాధాన్యత జగన్ ఇచ్చారు కాబట్టి నేను పార్టీ వీడి వదిలేను. నేను పార్టీ వదలాల్సిన అవసరం లేదు. రాజానగరం రాజకీయాలు చేసుకోవాలి. రాజా తనకు పని ఏంటి సిటీలో? ఇదే నేను జగన్ గారిని అడిగాను. జగన్ గారిని అడిగినప్పుడు రామ్మోహన్ రావు దగ్గర నుంచి నాకు ఈ కుటుంబంతో ప్రయాణం, నాకు ఆయన ప్రాధాన్యత ఇస్తానన్నాడు. వాళ్ళు ఇచ్చేటట్లయితే మేము రాజకీయం చేయలేకపోతున్నాం సార్, ప్రతి వార్డులో కూడా డిస్టర్బ్ చేస్తున్నారని అడిగారు అప్పారావు గారు. నేను ఆయన దగ్గర సమాధానం లేదు. సమాధానం లేనప్పుడు మేము పని చేయలేము సార్. మీరు ఏదో పదవి ఇచ్చారు, పదవి తగ్గట్లు గౌరవం ఇచ్చారు, నేను కాదంట్లా, కానీ పని చేయమంటారు. రేపు సరిగ్గా రిజల్ట్ రానప్పుడు మేము కదా మాట్లాడాలి మీ దగ్గర. రాజానామా చేసుకుంటాడు అని ఆయన ఎక్కడ సమాధానం. మీరు ఇట్లా అంటున్నారు కదా అన్న ఆ ప్రశ్న అడగడానికి కారణం ఏంటి అంటే, భరత్ గారు అంటే ఇటు మీకు భరత్ గారికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, సేమ్ వే అటు జక్కంపూడి రాజా గారికి భరత్ గారికి ఇష్యూస్ ఉన్నాయి. సో మీరిద్దరు ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ భరత్ గారిని ఎట్లా కొట్టాలనేది టార్గెట్ చేస్తున్నారు అనే మాట వినిపిస్తుంది. మిత్రుడు అంటాడన్న ప్రతిసారి ఆ ఈక్వేషన్ వర్కౌట్ అవుతాను. ఎందుకంటే ఆడికి శత్రువు నాకు కూడా శత్రువే కదా. ఇప్పుడు ఎదురు పడితే పలకరింపు అన్నది చేసుకోలేనంత శత్రుత్వం, ఆస్తి తగాదాలు లేకపోతే ఫ్యాక్షన్ రాజకీయాలు అయితే మా మధ్యన లేవన్న. ఈ భరతరామ్ ఎందుకంటే ఎదురు పడితే కూడా పలకరించుకోలేని స్థాయికి ఎందుకు వచ్చిందంటే అతను చేసుకుంది అన్న. నువ్వు అమ్మవన్న మొన్న శివరాత్రి దర్శనానికి వెళ్ళాను నేను. ఎవరి దర్శనము? శివరాత్రి శివుడి దర్శనానికి వెళ్ళాను నేను. లోపల గర్భగుడిలో దండం చేయించుకున్నాను, పూజ చేయించుకుంటున్నాను. తను వచ్చాడు, భర్త తన వాళ్ళ వైఫ్ గుమ్మం దగ్గర నుంచున్నాడు. పూజారులు నాకు పూజ చేస్తున్నారు. కరెక్ట్గా అదే టైంకి వచ్చాం, మరి ఏదో తగిలింది అంతే టైము. నేను గోదావరి గట్టు మీద అందరికీ పలకరించుకుంటూ వచ్చాను. తన కాన్వేలో వచ్చాడు. నేను లోపలికి ఎంటర్ అయిపోయాను. గర్భగుడిలో పూజ అయింది, ఒక 2-3 మినిట్స్ అయింది. తను వచ్చాడు. తటి అహంభావం అన్న పూజ జరుగుతుంది. ఇలా 2 బ్యారికేడ్స్ కింద ఉండి దేవుడు ఎదుర్కొంటూ ఉంటాడు. ఇటు నుంచుంటాం మనం, ఇంతే కదా. ఇలాగా ఉంటాయి. ఇది లోపలికి వెళ్ళి నుంచుంటాం, దేవుడు ఎదుర్కొంటూ ఉంటాడు. వచ్చేసి ఎదుర్కొంటూ నుంచుని పోయాడు. పంతుళ్ళు కూడా 2 నిమిషాలు 3 నిమిషాలు పూజ అయిందా పూజ చేయకుండా పంపించారు కదా. మనం ఏం చిన్నపిల్లం ఏం కాదు కదా, మనం స్థాయిలో ఉన్నాం కదా. 3 నిమిషాలు నుంచోబెట్టి నా పూజే చేశారు. తాళెత్తాడు, ఇంతే ఉంటాడు, కనీసం పక్కకు తిప్పిన వంక చూడడు. అంటే దైవభక్తితో వచ్చాడు. మిమ్మల్ని ఎందుకు చూడాలి? అంటే దేవుణ్ణి మాత్రమే చూడాలని వచ్చాడు. అంటే ఆధ్యాత్మికం ఎక్కువైపోయింది. మళ్ళీ ఆధ్యాత్మిక చింతనతో వచ్చిన వ్యక్తికి అవునన్న ఆ కోణంలో ఎక్కువ వెళ్ళి చాలా ఎక్కువైపోయింది. అందుకే శివుని కూడా ఫ్లెక్స్ల మీద తీసేసి మనోడిని ఎంచుకున్నారు. శివరాత్రి రోజున ఎంత దౌర్భాగ్యం అన్న రాజమహేంద్రవరానికి. ఎటు తిరిగినా శివయ్య ఎక్కడయ్యా, శివయ్య అనుకున్నాం. మా ఫ్లెక్స్ల మీద శివయ్య ఉన్నారు. శివయ్య అంటే మనోడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి. బ్రహ్మయ్య శివయ్య అంత ఒకటే కదా. ఎవరన్నా భరతయ్య కదా, అయినా భరతయ్య కదా మార్చుకున్నాడు. శివుణ్ణే తీయగలిగినోడు ఫ్లెక్స్ల నుంచి, ఇంక తనకి ఇది మిగతా అన్నీ ఒక లెక్క. యాక్చువల్గా మీరు ఇందాక బిజినెస్ల గురించి చెప్పినప్పుడే అడుగుదాం అనుకున్నా, కానీ అక్కడ నుంచి వేరే దాంట్లోకి డైవర్ట్ అవ్వడం వల్ల అడగలేకపోయినా. మీరు అన్నారు చాలా కాన్ఫిడెంట్గా చెప్పినారు మీరు, అన్నీ కూడా లీగలే, ఏది ఇల్లీగల్గా నేను చేయట్లే, ప్రతి దానికి లెక్క ఉంది, దాంట్లో ఎటువంటి మతలబులు చేయడానికి తిక్కలేదు, ప్రతిదానికి లెక్క ఉంది, కానీ ఏ ఒక్క బిజినెస్కి కూడా తిక్కలేదు అన్నట్టుగా చెప్పారు మీరు, రైట్? బట్ ఒక మాట మాత్రం బాగా వినిపిస్తుంది అన్న, ఏంటి అంటే మీరు ఈ ఫైనాన్స్, ప్రైవేట్ ఫైనాన్స్ ఇస్తుంటారు కదా, ఈ ఫైనాన్స్ రూపంలో ఇంట్రెస్ట్లు తీసుకొని ఇక్కడ పేద ప్రజల రక్తం తాగుతున్నారు అని ఒక మాట వినిపిస్తుంది. ఒకవేళ ఫైనాన్స్ బిజినెస్ చేసినట్టయితే దానికి లైసెన్స్ ఉందా అనేది ఒక ముఖ్యమైన క్వశ్చన్. అండ్ నెక్స్ట్, మీరు ఫైనాన్స్ చేస్తే నిజంగా పేదవాళ్ళ రక్తం తాగడం వల్ల ఏం రాదన్న, అది నిజమా? ఇది మీరు చెప్పండి. ఫస్ట్ థింగ్ అన్న, ఈ ఫైనాన్స్ అనేది ఏదైతే మనది ఉందో అది అసలు మనం చెయ్యం. ఎవరు చేస్తారు? మనం చెయ్యం. చిట్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, మన దగ్గర ఖాతాదారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకెళ్తారు. అది కూడా వాళ్ళ యొక్క అవసరాలకి. అది పెళ్ళి కానివ్వచ్చు, లేకపోతే ఇంకే కార్యక్రమం అయినా కానివ్వచ్చు. మనం అది కాకుండా ఫైనాన్స్ అన్నది మన దగ్గర లేదు. ఒక అంశం పైన ఒక వ్యక్తిని ఏదో విధంగా డిగ్రేడ్ చేయడానికి వాడుతున్న మాటే కానీ, నేను ఇదే మాటని ఎవరో ప్రజలు వచ్చి మా దగ్గర ఇంత ఇబ్బంది పెట్టి మా దగ్గర ఆస్తులు రాసేసుకున్నారు అని అంటే ఒక లెక్క. ఈరోజు మనం రిజిస్టర్డ్గా ఏదైతే మా ఆస్తులు ఉన్నాయో, మొత్తం ఆస్తులు ఎక్కడి నుంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా కొన్నామన్నది చాలా పకడ్బందీగా రికార్డెడ్గా ఉంటుంది. మా వ్యాపార సంస్థల నుంచి మేము ఆర్జించిన డబ్బుతోటే కొన్నాం, కానీ
ఈ ఫైనాన్స్ వ్యాపారాల ద్వారా లేకపోతే ఎవరో డిఫాల్టర్ అయిపోతే కొన్న ఆస్తి ఒక్కటంటే ఒక్కటి కూడా ఆన్ రికార్డ్ లేదు. మరి ఎందుకు వస్తున్నాయని అంటే రాజకీయంగా విమర్శించాలి కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి చేస్తున్నారు. వాళ్ళు ప్రతిసారి అడుగుతుంటాను, ఒక్కనైనా మీరు చూపించండి రా మీ దగ్గర తీసుకున్నారని, ఇలా చేశారని చెప్పాను. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది మంచికిచ్చి ఈరోజు కూడా డబ్బులు ఇవ్వకపోతే కోర్టులో చెక్ బౌన్స్ కేసులు వేసిన వాళ్ళు ఉన్నారు, తిరుగుతున్నారు కోర్టులకి. మొత్తానికి ఫైనాన్స్ వ్యాపారం మీరు చేయట్లేదు? లేదు. ఓకే. నేను ఇంకోటి విన్నాను ఇదే విషయంలో, అమ్మగారు గతంలో మేయర్గా ఉన్నారు కదా, అవును. అమ్మగారు మేయర్గా ఉన్నప్పుడు రాజమండ్రి పట్టణంలో అక్రమ నిర్మాణాలను ఎక్కువగా ప్రోత్సహించారు మీరు. ఆ రోజు అలా జరిగింది. ఈరోజు 5 ఏళ్ల పాటు 2019 నుంచి ఇప్పటి వరకు మీ శ్రీమతి గారు ఆదిరెడ్డి భవానీ గారు పవర్లో అంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అక్రమ నిర్మాణాలను ఇక్కడ అడ్డుకోలేకపోయారు. మార్గాన్ భరత్ గారు మాత్రము అక్రమ నిర్మాణాలను చాలా అడ్డుకున్నారు. ఇటీవలే ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనాన్ని కూడా దానికి లైసెన్స్ లేదంటే ఆయన అడ్డుకున్నారు. ఆయనకున్నంత పట్టుదల లేదు. చెప్తా, ఒక మధ్యతరగతి వాడు ఒక 50-60 గజాలు ఇల్లు ఉంటుంది, ప్లాన్ పెట్టుకుంటే G+1 వస్తుంది. వాడికి 2 పిల్లలు ఉంటారు. పెళ్ళి అయిన తర్వాత సంసారం చేయాలనుకున్నవాడు ఒక ఫ్లోర్కి వెళ్తాడు, కుటుంబంతో వెళ్ళిపోతాడు సంసారం రీత్యా. G+1లో పై ఫ్లోరు ఒకటి వేసుకోవాలని అనుకుంటే మనం మేయర్గానే కాదు, ఈ రోజుకి కూడా నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను, ఈ రోజుకి కూడా గత ఉన్న కమిషనర్స్ అందరినీ రిక్వెస్ట్ చేసి 50-60 గజాలకి G+1 అన్నది టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఇచ్చిన ప్లానే, దాని మీద 50 గజాలు ఇంకో ఫ్లోర్ వేసుకోవడానికి మనం పర్మిషన్ ఇవ్వాలి. అది గ్రౌండ్లో అయినా కమర్షియల్గా వాడుతున్నాడంటే అది తప్పు. గ్రౌండ్లో కూడా రెసిడెన్షియల్గా వాడుతూ కుటుంబ సభ్యుల అవసరాలకే వాడుకుంటే అది ఇవ్వాలి అని చెప్పి మన అనేకమైన పేదవాళ్ళకి వాళ్ళు టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ముడుపులు ఇచ్చి ప్లాన్లు వేసుకునే దానికన్నా మనం మాట సాయంగా వాళ్ళందరికీ సాయం చేసిన అనేకం ఉన్నాయి. ఇంకా మీరు ఇప్పుడు చెప్తున్నారు ఎందుకు అడ్డుకట్టు కట్టలేకపోయామని. ఎక్కడైనా ఒక పిక్క పడినా, ఒక చిన్న గుప్పడి ఇసుక పడినా రాబందులా పడిపోతారు భరతరాం మనుషులు. పీక్కు తినడమే ఎంత గొప్పగా ఉంటుందంటే చెప్తారు వీలే వేసుకోమని, వెంటనే అధికారులు వస్తారు, పగలు కొడతారు. ఆ పగలు కొట్టడంలో కూడా చాలా టాక్టికల్గా ఒక 4-5 డ్రిల్లింగ్ చేసి హోల్స్ పెట్టేసి వెళ్ళిపోతారు బొక్కలు. ఒక క్రమ పద్ధతిలో పాల్గొడతారు. చాలా క్రమ పద్ధతిగా, చాలా ఏంట్రా ఇది కొట్టేడు ఇలాగా అన్నట్టు ఉంటుంది చూడ, అలాగా అతడి సినిమాలో మహేష్ బాబు కొట్టినట్టుగా అలా 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 5 చేస్తారు. సాయంత్రానికి ఇంకో వ్యక్తి వచ్చేస్తాడు, ఏంటి మీకు ఇబ్బంది వచ్చిందా, రండి మన దగ్గరికి, మన ఉన్నాడు కదా మన అవినీతి రాజా మన భర్తరాం ఉన్నాడు, రండి అని చెప్పి తీసుకెళ్తారు, సెటిల్ చేస్తారు. నా కజిన్ది ఒక అల్యూమినియం అసోసియేషన్ వాళ్ళని ఉంది, అన్యాయంగా దోచేశారు. నా కజిన్ అని తెలుసు కూడా, నాకు తెలుస్తుందని తెలుసు కూడా. ఇదే ఛాంబర్ గురించి నేను అడుగుతున్నానన్న, ఇది హబ్, ఇది ఛాంబర్ అన్నది రాజమండ్రి ఛాంబర్ అన్నది ఒక విశిష్టత కలిగింది, ఒక ప్రాముఖ్యత. రాష్ట్రంలోనే ఛాంబర్స్ అన్నిటికీ ఒక రోల్ మోడల్. ఇలాంటి ఒక ఛాంబర్లో పెద్దలందరూ సహకారంతో కలిసికట్టుగా అక్కడ ఒకటి నిర్మాణం చేసుకుంటుంటే కేవలం ఇతనికి గౌరవం లేకపోతే ఇతని ఈగో, ఈ 2 అంశాల మధ్యన ఈయనకి ఒకటి జరగలేదని. ఏం జరగలేదు? ఒకటి ఆ గౌరవమైనా దక్కపోయి ఉండొచ్చు, లేకపోతే ఆ గౌరవం తగ్గట్లు ఈయనకి ఈగో సాటిస్ఫై ఉండకపోవచ్చు. 6 నెలలు నిర్మాణం ఆపేడండి. ఎంతమంది పెద్ద పెద్ద నాయకులు, ఆఖరికి రౌత్ సూర్యప్రకాష్ రావు గారు కూడా ఛాంబర్ ప్రెసిడెంట్ చేసిన వ్యక్తే. ఎంతోమంది ఛాంబర్ ప్రెసిడెంట్ చేసిన వాళ్ళందరి ఒక దాతల ఒక సహకారంతో అది నిర్మాణం చేస్తుంటే 6 నెలలు కేవలం ఇతను ఒక ఈగో కోసం 6 నెలలు ఆపి, ఎవరు చేసినా ఎలా చేసినా పర్మిషన్ ఉండాలి కదా, పర్మిషన్ లేదని ఆపారంట కదా. పర్మిషన్ ఉందన్న, పర్మిషన్ ఉంది. ప్రతి దానికి సర్టైన్ మినిమం డీవియేషన్ అనేది ఉంటుంది. కానీ ఏది ఉన్నా ఇంతమంది సహకరిస్తున్నప్పుడు ఇతను ఒక్కడేనా? మరి ఇలా చేసినోడు ఎంతమంది బిల్డింగ్లను ఇబ్బంది పెట్టలా, ఎంతమంది దగ్గర డబ్బులు దొన్నలా? 2 టౌన్ ప్లానింగ్ మీద అదే పని మీద ఇతను మనుషులు ఉంటారు. రాబందులాగా పట్టి పీక్కు తిన్నారు ఊర్లో వాళ్ళు. భయభ్రాంతులు గురవుతా ఉన్నారు మెయిన్ రోడ్లో వ్యాపారస్తులు. వీళ్ళ గురించి ఎక్కడ అడగడం, సంప్రదించడం, చర్చించడం ఉండదన్న. అప్పుడు మెయిన్ రోడ్డు ఉన్నదే 40 ఫీట్, 50 ఫీట్ అనుకుందాం. వెహికల్స్ పెడితే 40 ఫీట్ అవుతుంది. 40 ఫీట్ ప్రశాంతంగా ఏవో వెళ్తున్నాయి, అటు ఇటు ఇరుకుగా వెహికల్స్ వెళ్తున్నాయి. మెయిన్ రోడ్ మధ్యలో లైట్ అన్నా బుర్ర ఉన్నోడు ఎవడైనా పెడతాడా? ఇప్పుడు మెయిన్ రోడ్ అన్నది వ్యాపార సంస్థలకి చాలా రద్దీ పాయింట్. అది నువ్వు ఇది ఇలా పోల్స్ పెట్టావు అంటే అటో 15 అడుగులు ఇటో 15 అడుగులు మిగిలింది. సడన్గా ఒకరికి మధ్యలోనే ఏదో ఒక షాప్లో సివియర్ హెల్త్ ఇష్యూ వచ్చింది, ఒక అంబులెన్స్ రావాలి, వస్తుందా? సరే ఫైర్ అవుట్ అవుతుంది, ఓ ఫైర్ ఇంజన్ రావాలి, వస్తుందా? దీని మీద మేము అదే పని మీద కమిషనర్ రిప్రజెంటేషన్ ఇచ్చి
ఛాంబర్ పెద్దలను అడిగితే మమ్మల్ని ఏమి సంప్రదించలేదన్న. వన్ ఫైన్ డే మేము ఒక ఎజిటేషన్ చేసి వర్తకులు అందరూ కూడా వ్యాపారస్తులు రోడ్ ఎక్కేసరికి మనోడు వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టాడు. మీటింగ్ రమ్మన్నారు. ఛాంబర్ వర్తకులు మేము ఎవరో రావన్నారు. మీరు వేసేటప్పుడు మమ్మల్ని సంప్రదించలేదు, ఇప్పుడు మేము రామన్నారు. మన కమిషనర్ వన్ ఫైన్ డే సార్ తీసేద్దాం అన్నాడు. వెంటనే ఆ రోజు ఈవినింగ్ వచ్చాడు. వచ్చి నేను తీయించేస్తున్నాను మీ అందరి కోసం అంటాడు. నేను ఒకటే అడుగుతాను, లేయింగ్ కాస్ట్, రిమూవింగ్ కాస్ట్, మెటీరియల్ కాస్ట్ ఎవరు సమాధానం చెప్తారు దీనికి? ఇదే వేసేటప్పుడు నిజంగా ఛాంబర్ వర్తకులను పిలిచి కూర్చోబెడితే సరే ఫైర్ ఇంజన్ కానీ లేకపోతే ఇలా వెళ్ళడానికి ఇబ్బంది, అన్నెసరీగా ఎవరి డబ్బు ఇది? పబ్లిక్, వీఆర్ అకౌంటబుల్, అన్నెసరీగా వేస్ట్ చేయొద్దని చెప్పుతారు. ఈరోజు ఏమైంది? ఏసీని తీశారు, మళ్ళీ డ్రిల్లింగ్ మెషిన్ బట్టి వేసిన మెటీరియల్ అంతా కూడా డ్రిల్ చేసి పీకుతున్నారు. ఎవరు అంటున్నాను? ప్రజాధనం వేస్ట్ అయిందంటారు. ప్రజాధనం వేస్ట్ అయింది అంటే ఈగోతోనే అడ్డుకున్నారు అంటారు. అంతే. ఓకే చలమ్మా, ఈరోజు ఈవినింగ్ ఖచ్చితంగా నువ్వు ఎలా తీరాల్సిందా ఫ్లైట్కి? లాగు చిన్న పని ఉంది. ఎందుకన్నా ఏం చేయాలి చెప్పండి. అంటే రాజమండ్రిలో ఇంకా ఎలక్షన్స్ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, చీరలు పంపిణీ చేస్తున్నారంట ఇక్కడ. నాకు తెలీదు ఎవరు ఆ పార్టీ ఈ పార్టీ చీరలు అయితే పంపిణీ చేస్తున్నారంట, మంచి చీరలు వేస్తున్నారంట. ఉంటే నీకు 2 చీరలు వస్తాయి కదా చెల్లమ్మ. నా చెల్లికి అలాంటి అవినీతి సొమ్ముతోటి చీరలు తీసుకోవాల్సిన అవసరం లేదు. నీతి నిజాయితీతోటి ఏ విధమైన అవినీతి లేని డబ్బు గడించిన ఆదిరెడ్డి వాసు తన చెల్లికి చేరించుకుంటాడు. అలాంటి అవినీతి పరుడు సొమ్ముతోటి చేరక్కర్లేదు. అందులోని పాపం మంచి చీరేమో అనుకుని నాకు మాత్రం చీర వస్తుంది. అమ్మ నీ చీరలోని నీటిలో ముంచితే రంగు పోదు, నీ చీర 6 అంగుళాలు ఉంటది, నీటిలో ముంచినంటే 3 అంగుళాలు అవ్వదు. నీ చీర మంచి చీర ఇస్తాం. ఒక ప్రాంతంలోని దానవపేటలోని కాస్త మధ్యతరగతి వాళ్ళు ఉన్న చోట ఒక రేటు చీర, ఇంకో ప్రాంతంలోనే వీళ్ళు బలహీన వర్గాలు కాబట్టి ఒక రేటు చీర, ఇంకో ప్రాంతంలోనే వీళ్ళు అడగరు ఏది ఇచ్చినా తీసుకుంటారని చెప్పి ఇంకో రేటు చీర. అందుకే మొన్న ఈ చీరలన్నీ తీసుకొచ్చి ఓ చోట పడేసి కాల్చి చీరలు వద్దు పెరిగిన ధరలు తగ్గించండి అదే ముద్దన్నారు. మొన్న ఇంకొంతమంది చీరలు తీసుకెళ్లి ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ దగ్గర ఇసిరేసి చీరలు వద్దు పెరిగిన కరెంట్ ఛార్జీలు తగ్గించండి అదే ముద్దు అన్నారు. అవినీతి డబ్బు ఉంటే చీరలు అన్నారన్న. కానీ నేను నిజంగా చెప్తున్నా, ఈ మధ్య రీల్స్ లో చూసిన, నేను ఒక్కళ్ళు అనట్లే, నేను ఇద్దరు పార్టీలు కూడా, అంటే 2 పార్టీలు వైసీపీ కానీ టీడీపీ కానీ అదేదో స్పెషల్ డబ్బా, అదేదో బాగా ధనవంతులు వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు ఉంటే పత్రికలు, స్వీట్ బాక్సులు, డ్రై ఫ్రూట్స్ పెట్టిస్తారు కదా డబ్బా. మాది కాదమ్మా అది సిద్ధం డబ్బా. అది ఆ సిద్ధం డబ్బాలో ఏముంటాయి కూడా నేను చెప్తాను. మీరు సంసిద్ధం కదా. మేము సంసిద్ధం ఏంటంటే ప్రజలు నమ్ముకొని వీళ్ళలాగా చిన్న జగనన్న బ్రాండు, దాని తర్వాత ఏదో చిన్న బీడీ గట్ట, ఒక 5,000, ఒక చీర, దాని తర్వాత ఒక ఏదో మాణిక్ చంద టైప్ ఏదో మొత్తం 2-3 పొళ్ళు అన్నీ కలిపి ఒక కిట్ అనమాట. అది మరి ఎక్కడ పంచారో తెలియదు కానీ కిట్ అయితే సోషల్ మీడియాలో సూపర్ వైరల్. సోషల్ మీడియాలో నేను 2 చూసినాను. 2 చూసారన్నా. అది వచ్చిన తర్వాత మా మీద కూడా వేస్తుంటారు. కట్ పేస్ట్ ఎడిటే కదా. సరే ఇంత మాట్లాడారు కదా, ముఖ్యంగా రాజమండ్రి పక్కనే గోదావరి పోతుంటుందంట. అవును. ఇక్కడ పోతున్నా కూడా ఇక్కడ తాగునీటికి చాలా కటకటా ఉంది. ముఖ్యంగా పేపర్ మిల్లు నుంచి వచ్చిన వ్యర్థాలు అన్నీ కూడా ఇక్కడ పైభాగంలో అంటే పైభాగంలో కూడా కింద భాగంలో కలచడం వల్ల నీటి కలుషితమై భూగర్భ జలాన్ని కలుషితమైపోయి తాగునీటి కష్టం అవుతుంది. పేపర్ మిల్లులో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయంటున్నారు కదా, దీన్ని అంతా మీరు ఎలా అధిగమిస్తారు అసలు? ఇప్పుడు మీరు ఇందాక అడిగారు కదమ్మా, మీరు నెగ్గితే రాజమండ్రికి ఏం చేయబోతున్నారు అన్నది మీరు అడిగిన దాంట్లోనే స్పష్టంగా ఒకటి, సురక్షితమైన ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం ముందుగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి త్రాగునీరు సురక్షితం ఇవ్వాలి. నెక్స్ట్ ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం అంటే ప్రాపర్ శానిటేషన్. ఏదైతే శానిటేషన్ గాడి తప్పిందో అదంతా కూడా ఒక దారిలో పెట్టాలి. రెండవది టూరిజం మీకు ఇందాక చెప్పినట్లుగా ఒక రివర్ ఫ్రంట్ తోటి చేస్తూ, అలాగే ఇది ఒక హబ్ కాబట్టి చుట్టుపక్కల ఒక టెంపుల్ సర్క్యూట్ కింద చిన్న తిరుపతి, ద్రాక్షారం, ఐనివల్లి, అన్నవరం. సో ఇది మాకు రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఊరు కూడా కాస్త డెవలప్ అవుతుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి కదన్న. దీంట్లో టూరిజం చేస్తున్నప్పుడే మనం ఈ టూరిజం దక్షిణ గంగగా పిలువబడే గోదావరికి 4.5 కిలోమీటర్స్ గత పుష్కరాల్లో మనం టైల్స్ అన్నీ లే చేసి రేపు మనం చూస్తాం. చాలా బాగా చేసాం గోదావరి బండ్. ఈ గోదావరి బండ్ని అన్ని విధాలుగా కూడా నిర్లక్ష్యం చేసేసారు, వీళ్ళు పాడు చేసేసారు. పాడు చేయడం వల్ల మ్యాట్లు ఎక్కడికక్కడ వేసేసినాయి. మ్యాట్లు వేయడం వల్ల ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ని కూడా రా వాటర్ తీసుకోలే పరిస్థితుల్లో ఈ రోజున ఆ గోదావరి బండ్ ఉంది. మీకు రేపు చూపిస్తాను. దానివల్ల ఏంటంటే ప్రాపర్ రా వాటర్ రాకపోవడం వల్ల ఒక రా వాటర్ తీసుకున్న తర్వాత ప్లాంట్స్ ఉన్నాయి, ప్లాంట్స్లోని స్టేజెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్ అయిన తర్వాత 16
రిజర్వాయర్స్ ఉన్నాయి. రిజర్వాయర్స్లో ఓవర్ హెడ్ ట్యాంక్స్ వచ్చేసరికి 30-80 ఉన్నాయి. విచిత్రం కాదు, గొప్పతనం ఏంటంటే ఈ ప్లాంట్ కానీ 16 రిజర్వాయర్స్ సుమారు ఒక 40 ఓవర్ హెడ్ ట్యాంక్స్ అన్నీ కూడా టీడీపీ హయాంలోనే కట్టాం. గర్వంగా చెప్తా ఉన్నాం, టీడీపీ హయాంలో కట్టాం. మెయిన్ ఏదైతే ఉందో వాటర్ ప్లాంట్ అది బ్రిటిష్ నాటిది, దానికి అండర్ గ్రౌండ్ డ్రైన్ ఏదైతే పైప్ లైన్ ఉందో అది కాస్త లీకేజెస్ ఉన్నాయి, అది మరమ్మతులు చేసుకుంటే మనం మార్నింగ్ ఒక 1.5 అవర్, ఈవినింగ్ 1.5 అవర్ అన్నది ఇబ్బంది లేకుండా చేసుకోగలం. ఇప్పుడు కొన్ని ప్రాంతాలకి 1 అవర్ ఇవ్వగలుగుతున్నాం, కొన్ని ప్రాంతాలు ½ అవర్ ఇవ్వగలుగుతాం. ఇంకా సురక్షితమైన నీరు గురించి చెప్పాం కదన్న. ఈ నల్లా ఛానల్ ఏదైతే ఉందో నల్లా ఛానల్ నుంచి వ్యర్థాలు, పేపర్ మిల్ కూడా ఈ మధ్యన అంతా ప్యూరిఫై చేసి వదులుతున్నారు కానీ అన్న ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ నల్లా ఛానల్ నుంచి వచ్చే వ్యర్థాలను కూడా మనం స్ట్రీమ్లైన్ చేయడానికి గత ప్రభుత్వం అమృత్ అనేది ఒక పథకం వచ్చింది మేజర్ డ్రైన్స్ కట్టుకోవడానికి. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్, కార్పొరేషన్, స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్తో చేస్తే 60% వర్క్ చేసామన్నా. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ చేసామన్నా, మేజర్ డ్రైన్స్ చేసాం, చాలా బాగా చేసాం. అర్ధాంతరంగా ఆపేశారు ఈ ప్రాజెక్ట్ని. అదే కానీ కంటిన్యూ చేస్తుంటే మెయిన్ రోడ్ నుంచి డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో గోదావరిలో కలవనివ్వకుండా ఈ వాటర్ అంతా కూడా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ దాకా వెళ్ళడానికి మేజర్ డ్రైన్స్ నిర్మించాం. జస్ట్ మెయిన్ రోడ్ అన్న జంక్షన్ని పైప్ లైన్స్తో కనెక్ట్ చేసుకుంటే క్లియర్ అయిపోద్ది మేజర్ ఇష్యూ. గోదావరిలోకి వ్యర్థాలు కలిసే అవకాశం లేదు. ఇప్పుడు పిండాలు చేసే పిండ ప్రదర్శన చేసుకుంటారు, అది పిండాన్ని అర్పించి గోదావరిలో మునగాలి. ములిగిన తర్వాత ఆ ఫీల్ పోతుంది వాళ్ళకి, ఎందుకంటే చెత్తలోంచి లేగుస్తున్నారు. ఇంతకుముందు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సహకారంతో ఫ్రీక్వెంట్ డ్రెడ్జింగ్ చేసేవాళ్ళం. అది లేకపోతే ఓఎన్జీసీ వాళ్ళని బతిమాలి కమిషనర్తో రిక్వెస్ట్ చేసి డ్రెడ్జింగ్ చేసేవాళ్ళం. ఈ 5 ఏళ్ళలో ఘాట్లో ఒక్కసారి కూడా డ్రెడ్జింగ్ చేసిన దాఖలాలు లేవు. వదిలేశారు ఘాట్స్ని, మొత్తం గాలికి వదిలేశారు, దారుణంగా డ్యామేజ్ చేశారు ఘాట్స్ అంతా. అది రాజమండ్రి సంపద, మన ఆస్తి, దాన్ని మొత్తం పాడు చేశారు. ఇక పేపర్ మిల్కి వస్తే అవినీతిమయం అయిపోయింది. పరంపర ఉద్యోగాల విషయంలో కూడా అన్నీ అది పరంపర కదా, అవినీతి పరంపర. అది అవినీతి పరంపర phase 1, phase 2 మొత్తం 10 లక్షలు. ఆ తప్పు చేస్తున్నాడనే ఆ యూనియన్ లీడర్ని పార్టీ నుంచి బహిష్కరించాం, తప్పు చేసాడని బహిష్కరించాం. వెళ్ళి ఎక్కడ చేరాడు? భరతరాం దగ్గర చేరాడు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు అబ్బాయి కరెక్ట్ మనిషి అయితే, భరతరాం దగ్గర ఉన్నవాడే కరెక్ట్ అయితే, వాళ్ళ పార్టీ జక్కంబూడి రాజా శివరాం సుబ్రహ్మణ్యం గారు ఈ అగ్రిమెంట్ తప్పు అని చెప్పి ఎందుకు నిరసన చేశారు పేపర్ మిల్ గేట్ దగ్గర? మాతో పాటు, మా యూనియన్లతో పాటు టీఎన్టీసీ పేపర్ మిల్ మొత్తం నాశనం చేసేశారు. పోస్ట్ కావాలా, 10 లక్షల లంచం. ఇలాంటి అవినీతి పరులను అందరినీ వేసుకొని వెళ్ళి వాళ్ళు అవినీతి సొమ్ము నుంచి కార్యక్రమాలు చేసుకుంటున్నారు, ఫ్లెక్స్లు వేసుకుంటున్నారు. పేపర్ మిల్లుని కూడా రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక ప్రాపర్ అగ్రిమెంట్ చేయాలి, నమ్ముకున్న కార్మికులకి చేయాలి. ఈ ఒక్క స్కీమ్ తీసుకున్నారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ తండ్రి రిటైర్మెంట్ ఇస్తే పిల్లలకి ఇచ్చేటట్లు. ఆ పిల్లల దగ్గర కూడా స్కామే. తండ్రి 2 అన్నతమ్ములు ఉంటే ఇతను కొడుకుకి ఇవ్వకుండా తమ్ముడు కొడుకు కూడా ఇంటి పేరు ఒకటే కాబట్టి ఆ ఇంటి పేరుతోటి ఈ తమ్ముడు పిల్లోడికి జాబ్ వేసి 10 లక్షలు లంచం. ఎందుకంటే వారసత్వంగా కొడుక్కి కానీ తమ్ముడు కొడుక్కి రాదు కదా. ఇలాంటి చేసి అంత ఆన్ రికార్డ్ తీసుకెళ్ళి మనం లేబర్ కమిషనర్ కూడా ఇచ్చాం. ఏ లాభం లేదా? అవినీతి చేయాలనే సిద్ధపడ్డారు. భవిష్యత్తులో ఏమన్నా న్యాయం జరుగుతుంది? తప్పకుండా న్యాయం జరుగుద్ది అన్న. గతంలో న్యాయం చేస్తాం, ఇప్పుడు మరలా న్యాయం చేస్తాం. ఎందుకంటే ఉన్న ఒకే ఒక పరిశ్రమ, దాన్ని కాపాడుకోవాలి, కాపాడుకుంటాం. సో అవుట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ ఒక్క క్వశ్చన్ అడగాలనుకున్నాను నాకు, అంతే. ఇదేంటంటే బేసిక్గా లేదు అలాంటిది కాదు. అంటే ఒక జూనియర్ పొలిటీషియన్ ఎవరన్నా ఎంటర్ అయితే అడిగే ప్రశ్నే, కానీ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే నేను ఇంత లెగసీ ఉన్న మీకు, అంటే ఫ్యామిలీలో 24 గంటలు పాలిటిక్స్ చూసిండ్రు. ఆఖరికి అటు తల్లి, తండ్రి, ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న భార్య, ముగ్గురు దగ్గర, అంటే ముగ్గురు కూడా నాయకులుగా వాళ్ళ ముగ్గురిని చూసిండ్రు. మీరు చెప్పండి, ఇప్పుడు ఈసారి మీరు ఒక నాయకుడు అవ్వబోతున్నారు కాబట్టి, ఆల్రెడీ జనాల్లో నాయకులుగా తిరుగుతున్నప్పటికీ అఫీషియల్గా నాయకుడు అవ్వబోతున్నారు కాబట్టి, మీరు వీళ్ళ ముగ్గురులో ఎవరిని ఫాలో అవ్వచ్చు, ఎవరిని ఇష్టపడతారు మీరు? అంటే ఎవరిని రాజకీయ పరంగా ఎవరిని ఫాలో? ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ ఉంటుందమ్మా. అప్పారావు గారిలోని ఒక క్వాలిటీ ఏంటంటే, ఆయన కింద స్థాయి నుంచి పెరిగిన ఒక రైతు బిడ్డగా పెరిగారు కాబట్టి మా గుమ్మాలు ఎలాగా ఉంటాయంటే, బీచ్ చివరన ఒక స్ట్రీట్ వెండర్ రావచ్చు, ఒక రియల్ ఎస్టేట్ డాన్ కూడా రావచ్చు. ఐ మీన్ రియల్ ఎస్టేట్ డాన్ అవ్వచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ అధిపతి అవ్వచ్చు. వాళ్ళు వచ్చినా ఇద్దరిని ఒకచోట కూర్చోబెడతాం. ఒకటికి ఎక్కువ, ఒకటి తక్కువ ఉండదు. అదే సిస్టమ్ అప్పారావు గారి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది, అదే కంటిన్యూ అవుతుంది. అలాగే సమస్య వచ్చిన వాళ్ళు, అది చిన్నవాడు కానీ ఇంకా చిన్నవాళ్ళు, ఇంకా అసలు వాళ్ళకి సమస్య ఎలా చేసుకోవాలో తెలియని వ్యక్తులు వస్తే వాళ్ళు మా కారులో ఎక్కించుకొని, మా అంటే నేనేది అప్పారావు గారు, ఆయన కారులో ఎక్కించుకొని, కార్పొరేషన్ అయితే కార్పొరేషన్, పోలీస్ స్టేషన్ అయితే పోలీస్ స్టేషన్, ఆయన తీసుకెళ్ళి సమస్య తీర్చి
మళ్ళీ వాళ్ళని ఏదైనా ఆటోకి ఎక్కించి పంపిస్తాను. ఇదే సిస్టమ్ నేను కంటిన్యూ చేస్తున్నాను. అది ఎందుకంటే ఒక సమస్యతో వచ్చాడు అని అంటే వాడికి ఎక్కడో చేసుకోలేని వాడిని ఆ నిస్సహాయతతోటి ఇంకా జరగదు అన్న ఆ నమ్మకంతో ఉన్న వాళ్ళకి జరుగుద్ది అనే భరోసా ఇవ్వడానికి నేను అదే చేస్తాను. నా కారులో ఎక్కించుకుంటాను, ఎక్కడ సమస్య అంటే అక్కడ తీసుకెళ్తాను, లేకపోతే ఉన్నట్టునే అక్కడున్న అధికారికి కొడతాను. రెస్పాండ్ అయితే వెళ్ళనుకుంటే, రెస్పాండ్ అవ్వకపోతే ఆ వ్యక్తిని తన పని చూసుకోమంటాను, నెంబర్ తీసుకుంటా. పని అయిన తర్వాత ఫోన్ చేసి తనకి ఈ పని అయ్యింది వాళ్ళని కలువు అని చెప్తాను. మా మదర్లోనంటారా ఒక విమెన్గా ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ గౌరవించడం, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం, ఎవరైనా పెద్ద చిన్న అయినా వాళ్ళందరినీ ఒకే విధంగా ట్రీట్ చేయడం అన్నది ఆవిడ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఇంకా భవానీగా అంటారా ఎంత ఎదిగినా ఒదుగుండడం అన్నది నేర్చుకోవాలి. అబ్బా, ఈ పాయింట్ కోసమే ఫస్ట్ నుంచి వింటూ చూడని పదవులు కాదు. ఒక్క నిమిషం అండి, భవానీ గారు అంటే మీరు చాలా గొప్పగా చెప్తారు. నేను కూడా అభిమానిస్తాను, ఒక సోదరిగా నాకు కూడా అభిమానం. అసెంబ్లీలో ఈ మద్యం బ్రాండ్ల గురించి మాట్లాడినప్పుడు చాలా ట్రోల్ అయింది. అది చెప్పాలన్నా మర్చిపోయాను ఇందాక. ఇప్పుడు ఆ అంశం మాట్లాడుతున్నప్పుడు సార్ నువ్వు మాట్లాడితే మంచిదేమో, ఎందుకంటే ఈ రోజున ఆ మద్యపాన నిషేధం చేస్తానని చేయకపోవడం వల్ల కానీ విపరీతమైన పిచ్చ బ్రాండ్స్ తీసుకురావడం వల్ల కానీ మహిళలే మోస్ట్ సఫరర్స్. ఎందుకంటే వాళ్ళ తాళ్ళు తెగిపోతా ఉన్నాయి లివర్ ఇష్యూస్ తోటి వీటితోటి, లేకపోతే ఆర్థికంగా కానీ. నువ్వు మాట్లాడితే ఉన్న ఒకే ఒక మహిళ మంచిదంటే నాకు భవానీ చేసినప్పుడు తనకి ఒక డౌట్ ఉంది, అమ్మో మద్యం గురించి నేను మాట్లాడచ్చా లేదా అని. లేదు నువ్వే మాట్లాడాలి, యూ షుడ్ స్పీక్. ఎందుకంటే మహిళలకి ఒక రిప్రజెంటేటివ్ కింద టీడీపీలో నువ్వు ఒకే మహిళ ఉన్నావు, నువ్వే మాట్లాడాలి. ఎందుకంటే మహిళలే మాట్లాడాలి. ఎందుకంటే భర్త తాగి వచ్చిన తర్వాత బాధపడేది మహిళ, భర్తకు ఆరోగ్యం పాడైతే బాధపడేది మహిళ, రేపు మంచి చెడులు చూడాల్సింది మహిళ. కాబట్టి నువ్వే మాట్లాడిన తర్వాత అన్న ట్రోలింగ్ చేశారన్న ఈ భర్తరం మనుషులు, జక్కంపూడి రాజా మనుషులు దారుణమైన ట్రోలింగ్, విపరీతమైన ట్రోలింగ్. దిశ స్టేషన్ రాజమండ్రిలోని ఇనాగ్రేట్ చేశారు, ఫస్ట్ దిశ స్టేషన్. ఫస్ట్ కేసు భవానీది పెట్టాను. ఈ రోజు దాకా ఏ విధమైన పురోగతి లేదు. ఎందుకు అంటే రాష్ట్రంలోని టీడీపీ మహిళలకు ఏం న్యాయం చేయకూడదని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారా? అంటే ఎందుకు చేయాల? ఒక భర్తగా మీరు ఎలా ఫీల్ అయ్యారా ట్రోలింగ్ చూసి? చాలా బాధపడ్డాను. ఒకనొక సమయంలో ఎందుకురా మాట్లాడించాను, అయ్యో ఏంటి ఇన్ని మాటలు పడతాను తేనో అంటే చెప్పుకోలేని మాటలు అంత ఆన్ రికార్డ్ తీసుకెళ్ళి తమ్మినేని సీతారాం గారికి, ఆయన కూడా అనకూడదు కానీ ఒక చైర్లో ఉన్న వ్యక్తి, ఇంకా చైర్ గౌరవించి మాట్లాడలేదు కానీ తమ్మినేని సీతారాం లేకపోతే అనేద్దు నా మాట, రికార్డెడ్గా ఇస్తే అమ్మాయి అంటాడు అతను. తన ఇంట్లో అమ్మాయికి ఇలా జరిగితే ఇలాగే పట్టించుకోకుండా ఉంటాడా? ఆన్ రికార్డెడ్గా ఫైల్ చేసి ఇచ్చాం. ఎవడెవడు ఏ ఐడి నుంచి తన్ని ట్రోల్ చేశారు, నన్ను ట్రోల్ చేశారు, నా కుటుంబాన్ని ట్రోల్ చేశారు, విమర్శించారు, అంత రికార్డెడ్గా. ఇంత రికార్డ్ అన్న ఒక 100 మంది ఐడీలు మొత్తం భరతరాము జక్కంపూడి రాజా స్నేహితులే ఇస్తే సీతారాం గారికి నేను 2 సార్లు పైన మాట్లాడా, చూస్తున్నానమ్మా అన్నారు. ఏ విధమైన యాక్షన్ లేదు. బాధపడ్డాం, దాని ద్వారా రాటు తేలాం. ఎవరి కోసం అడిగాం? రాష్ట్రంలో ఉన్న మహిళల కోసం అడిగాం. సరే, అడిగిన ప్రశ్న గట్టిది కాబట్టి, అడిగిన తీరు గట్టిగా అడిగింది కాబట్టి వీళ్ళు భయపడి మన మీద డిఫెన్స్గా వస్తున్నారని ఆలోచించుకొని ఇంకా మనం పోరాడదామని ఫిక్స్ అయ్యి ఆ ఇష్యూని నేను ప్రొలాంగ్ చేశాను. సీతారాం గారు అయితే దారుణం, ఒక స్పీకర్గా ఉన్న వ్యక్తి, నీకెందుకమ్మా దాని గురించి అని చెప్పి అసెంబ్లీ సాక్షి గారు కూడా అడిగారు భవానీని. దాని తర్వాత భవానీ వెళ్ళి అడిగింది, దిశ చట్టం తీసుకొస్తున్నారు కదా, నా నుంచే మొదలవ్వాలి, నాతోటే స్టార్ట్ అవ్వాలి, నాకు న్యాయం చేస్తే రాష్ట్రంలో అందరికీ కూడా ఒక నమ్మకం కుదురుతుందని. ఎక్కడ న్యాయం జరిగింది భవానీకి? ఏం చేశారు భవానీకి? భవిష్యత్తులో ఎలాంటి న్యాయాలు వాళ్ళేం చేయరన్నా, రేపు వచ్చిన తర్వాత ఐడీలతో సహా ఉన్నాయి, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీతో రెడ్ డైరీ ఒకటి నాది అంటే నేను నా రెడ్ డైరీలోని నేను ఒక 2 పేజీలు తీసుకున్నాను. పెట్టుకున్నాను. ఎవరు పేరు మొదటి ఉంది? భరత్ గారిదే. చచ్చా, చిన్నపిల్లడు ఈడితి మీద మన ప్రతాప్. అయితే పెద్ద పేర్లే ఉన్నాయి. అన్నా నేను చెప్తున్నాను, తన మీద ఏం మాట్లాడినా సబ్జెక్ట్ పరంగా తన దగ్గర మాట్లాడే వాళ్ళు ఒక్కరు లేరు. నువ్వు ఎన్ని మాట్లాడు, తాను సిగ్గు లేకుండా తన అవినీతి తను చేసుకుంటాడు. తనకి ఒక నేను ఇందాకే మిమ్మల్ని అడిగాను, దానికి ఏం వ్యాపారాలు ఉన్నాయని. ఏ వ్యాపారాలు లేనోడు అంత హై అండ్ కార్స్ 2 మెయింటైన్ చేస్తున్నాడు. చెప్పుల నుంచి, వాచెస్ నుంచి, డ్రెస్సెస్ నుంచి, మెయింటెనెన్స్ నుంచి అన్నీ లెక్కేయండి. ఇంత ఈర్ష ఎందుకండి మీకు భరత్ గారిని చూసి? ఈర్ష కాదు, కాస్ట్లీ కార్లో మీరు తిరగండి, మంచి చెప్పులు వేయండి, మంచి షూ వేయండి. వాడికన్నా ముందు నుంచి నేను కారులో తిరుగుతున్నానన్న, నన్ను చూసి పోటీ పడి కొన్నాడు, నేను పెట్టుకున్న వాచ్ చూసి పోటీ పడి కొన్నాడు. కానీ నేను కొన్న వాచ్ ఇన్కమ్ ట్యాక్స్ తాళ్ళు ఉన్నాయి. ఇదన్నా దిష్టి తాగకుండా తీసాను. తాళ్ళు ఉన్నాయి, ఆ చేతికి వాచ్ ఆ చేతికి కట్టాలి, అది ఖాళీగా ఉంది, దీనికి తాళ్ళు ఉన్నాయి. ఇబ్బందుల్లో ఉండి మధ్యన అందుకే ఈర్ష్య పడుతున్నారండి. ఐటీ రిటర్న్స్ లోని నేను వాచ్ చూపించా, ఐటీ రిటర్న్స్ లో నేను ఏం కొన్నా చూపిస్తా.
వాడు ఈ రోజున ఏదైతే వాడుతున్నాడో ఎక్కడైనా ఐటీ రిటర్న్స్ లో చూపించాడు. నేను వాడు 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 అయ్యో నేను ఒకటి కోరుకుంటున్నాను అన్న, ఎప్పుడైనా సరే బిఫోర్ ఎలక్షన్ ఆర్ ఆఫ్టర్ ఎలక్షన్ మీరు మధ్యలో ఉండాలి. చిన్నదో వైపు పెద్దదో వైపు అన్నట్లు మా ఇద్దరిని పెట్టుకోవాలి. ఖచ్చితంగా ట్రై చేస్తారా? ఇతనో రకం అతనో రకం అనేసి మధ్యలో ఈడో రకం అనేసి కానీ నువ్వు అన్న ఫుల్ గా చూడు కిట్స్ తోటి రావాలి. మధ్యలోనే నీ మీద తల్వార్స్ దాడి చేయొచ్చు, బ్లేడ్ బ్యాచ్ దాడి చేయొచ్చు. మరి దేనికైనా నా మనుషులు అలా ఉండరు. నా మనుషులు అయితే బాధపడితే నీ దగ్గరికి వచ్చి ఏంటన్న కన్నీరు పెట్టుకుంటారు, అడుగుతారు. అచ్చా అసలు ఏమి ఈ రోజు దాకా రికార్డెడ్ అక్కడ జరుగుతుంది. దానికి మరి ఫైనల్ గా ఒకటి చెల్లి మరి ఇంత చెప్పారు కదా, అసలు రాజమండ్రి పైన ఉన్న విజన్ ఏంటి? పార్టీ అజెండా కాకోకుండా, పార్టీ మేనిఫెస్టో అజెండా కాకుండా వ్యక్తిగతంగా మన ఆదిరెడ్డి వాసు గారు ఏమన్నా రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం కోసం ఒక మేనిఫెస్టో సొంతంగా తయారు చేసుకున్నారా? మీరు ప్రజలకే చెప్పండి అన్న. ఒక కల్చరల్ హబ్ లాంటి రాజమహేంద్రవరాన్ని ఈరోజు క్రైమ్ హబ్ కింద మార్చారు. ఈ యొక్క కల్చరల్ హబ్, సాంస్కృతిక రాజధాని అయిన రాజమహేంద్రవరాన్ని క్రైమ్ హబ్ కింద మార్చారు. దీన్ని మళ్ళీ రివైవ్ చేసుకోవాలి. ఈరోజు ప్రజలు ప్రశాంతంగా లేరు, భయభ్రాంతులతో జీవిస్తూ ఉన్నారు. రాత్రి అయితే బయటికి ప్రశాంతంగా వెళ్ళలేని పరిస్థితి. ధైర్యంగా వెళ్ళి వస్తాడా రాడా భర్త అన్న భయంతో మహిళలు ఉన్నారు. ఇలాంటి ఒక నగరానికి చాలా చేసుకోవాలి. అంటే హోల్ సిటీని ఒక సర్వేలెన్స్ జోన్ కింద తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాతే ఈ యొక్క బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఆపడానికి ఉంటుంది. అండ్ ఎంప్లాయ్మెంట్ పరంగా మనం ఒక ఐటీ హబ్స్ ఇక్కడ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఒక ఇంక్యుబేషన్ సెంటర్స్ కింద చేసుకొని ఐటీ హబ్స్ని తెచ్చి యువతకి ప్రోత్సాహం కల్పించాలి. ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కింద చేసుకునే అవకాశం ఉంది. ఎంతోమంది క్రీడాకారులు ఇక్కడి నుంచి పైకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. అలాగే అన్నిటికీ మించి చిన్నదిగా కనబడచ్చు, కానీ నాకు అదే పెద్దది. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం నాకు కావాలి. ఏ విధమైన చెత్త చెడారం లేకుండా క్లీన్ అండ్ గ్రీన్ సిటీ కింద నా ఊరు ఏదైతే 2019 ముందు ఉందో అది నాకు కావాలి. దానికోసం కృషి చేస్తాను. ఇంకా మిగతా అనేకమైన అంశాలు ఉన్నాయి. ఒక టూరిజం పరంగా మీకు చెప్పాను, కల్చరల్ పరంగా చెప్పాను, ఎంప్లాయ్మెంట్ పరంగా చెప్పాను. ఒక బీసీస్ కానీ లేకపోతే కమ్యూనల్ పరంగా వాళ్ళకి ఏం చేయాలన్న దాని మీద కూడా ఒక అవగాహన ఉంది. వీటన్నిటిని కూడా అతి దగ్గరలోని ఒక 1 వీక్లో ఒక మంచి మేనిఫెస్టో సిటీ పర్స్పెక్టివ్గా మా ప్రజలకి ఏదైతే అవసరమో, అనవసరం నేనైతే చెప్తా. ఔటర్ రింగ్ రోడ్లు అయితే నేను తేలేను. ట్విన్ సిటీస్ గురించి ఆలోచించే శక్తి అయితే నాకు లేదు. ఔటర్ రింగ్ రోడ్లు వద్దు, కానీ ఉన్న రోడ్లు జాగ్రత్తగా చేసుకోగలితే అవే నాకు ముద్దు. వీటినే నేను దృష్టి పెడతాను. అనవసరంగా బాగున్న రోడ్లని ఇరుకుగా చేసి అనవసరమైన డివైడర్లు వేయను. ఇది 24 గంటలు నీళ్ళైతే నేను ఇవ్వలేను. నా దగ్గర ఏమి అలాగ పైనుంచి ఎలా అంటే ఇలా నీరు వచ్చే సిస్టమ్ లేదు. ఇప్పుడున్న ఇన్ఫ్రాకి మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ ఇస్తే దండం పెడతారు. మనకి పాలకులకి దండం పెడతారు ప్రజలు. సురక్షితమైన నీరు, ఏ విధమైన ఇన్ఫిల్ట్రేషన్ లేకుండా సురక్షితమైన నీరు మార్నింగ్ 1 గంట, ఈవినింగ్ 1 గంట. అదే 24 గంటలు ఇవ్వాలంటే ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని వందల కోట్లలోని బిల్డప్ చేసుకోవాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేయడానికే ఒక 10-15 సంవత్సరాలు పడుతుంది. అంటే నాకు అంత మా బాబు గారి మంచి విజన్ ఉంటుంది. హీఈస్ ఆల్వేస్ 10 years ahead ఆఫ్ అస్. కానీ ఇంత 15 ఏళ్ళు అంత విజన్ నాకు వద్దు. నాకు ఉన్న ఇవే. వీటి వలన నా రాజమండ్రి ప్రజల ఒక జీవితాల్లో మార్పు తీసుకొస్తా. అంతకీ మించి సూపర్ 6 ఎలాగైనా ఉంది. బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి ఇచ్చింది. దానికి జాయినింగ్గా ఇప్పుడు నాకు బీజేపీ సహకారం కూడా ఉంది. ఏదైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ జరుగుతుందో అది మా బిల్డప్ స్టార్ తెచ్చింది కాదు, కేంద్రం ఇచ్చింది. రైల్వే ఏదైతే ఉందో అది కూడా కేంద్రం ఒక సహకారం. బిల్డప్ స్టార్ ఎవరు? బిల్డప్ స్టార్ ఎవరు? ఇక్కడ ఎవరు బిల్డప్ స్టార్ ఎవరు? అదే ఎవరన్నా నాకు ఐడియా లేదు. మీకు ఐడియా లేదా? మీకు తెలుసు అన్న, మీకు తెలుసు. మీరు మనసులోంచి రావాలన్నమాట. లేదండి, నువ్వు మాట్లాడాలి, మేము వినాలి. నాకు తెలియక అడుగుతున్నా, అనుమానం. బిల్డప్ స్టార్ ఎవరు? ఇంకెవరన్నా బిల్డప్ స్టార్ అంటే ఒక ఔటర్ రింగ్ రోడ్ వేస్తా అన్నాడు, పువ్వులు ఏమంటాడు అన్న. ఇది మన వైపే వస్తుంది. మా వైపు ఇల్లు ఎక్కువ పెట్టకండి. ఓకేనా చెల్లి? ఏమీ లేనిది నేను ఏది చేయగలనో అదే చెప్తా, ఏది చేస్తానో అదే చెప్తా, అది చేస్తా. ఓకే. లేనిపోని హామీలు 100 రోజులు స్టేడియంలు కడతానని లేకపోతే ఇంకేదో చేస్తానని హామీ ఇవ్వలేను. ఏది చేయగలనో నాకు తెలుసు. ఆ క్లారిటీతోటే ఒక 5 daysలో ఇస్తాను. మంచి మేనిఫెస్టో నేను పబ్లిక్కి అందుబాటులో తెస్తాను. అలాగే చిన్న ఉండిపోయినాయి అన్న.
22A అని ఒకటి ఉంటుంది అన్న, చుక్క భూముల్లోనే ఉంటుంది, చుక్కల భూములు. దాన్ని మేము రాజముద్ర వేసేసాం. రాజముద్ర వేసాం. కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ ఆ భూమిని 2-3 ఫ్లోర్స్ కట్టుకున్నారు. కోట్లు విలువ చేస్తుంది, అమ్ముకోవాలన్నా అమ్ముకోలేరు. అది అలాంటి ఒక భూములు ఉన్నాయి. 5 ఏళ్ళు ఉన్నారు అధికారంలో, ఎక్కడ కూడా ఏది చేయలేకపోయారు. వీటన్నిటిని కూడా పరిష్కరించే శక్తి మాకుంది. రాజముద్ర అయిన దాన్ని కూడా అమలు చేయలేని అసమర్థులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్. అది కూడా చేయడం వల్ల వేలాదిగా ప్రజలు దాంట్లోనే ఆనందపడతారు. ఎందుకంటే వాళ్ళకి ఆథెంటికేషన్ వస్తుంది, డాక్యుమెంట్ వస్తుంది. ఈరోజు వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తున్నారు, వాళ్ళ పిల్లలకి ఆస్తి ఇవ్వలేరు, ఇవ్వడానికి లేదు, చట్టబద్ధంగా ఇవ్వడానికి లేదు. కూతురు నీదేనమ్మా అంటారు, ఏదేని అల్లుడు అడుగుతాడు, ఒక పేపర్ మీద రాసి ఇవ్వలేడు. అలాంటి బాధలకి పడకుండా శాశ్వతంగా భూ హక్కు ఇచ్చి డాక్యుమెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా రాజమండ్రిలో వేలాదిగా ఉన్నారు. అది కూడా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. క్లియర్ అన్నీ కూడా అంతే అన్న. ఓకే, చెప్దాం. ఆయన ఫైనల్ గా ఆయన అజెండా చెప్పాడు కదా, మరి అజెండా చేసి నిజంగా అమలు చేస్తే ప్రజలు దండం పెడతారా, దండం తీసుకొని దండిస్తారా? లేదు, ట్రెండ్ మారింది కదా ఇది అది రెండా? ఓకేనా, మరి దేంతో దండిస్తారు, దండం పెడతారా దండిస్తారా అనేది కూడా వేచి చూద్దాం. ఓకేనా? డెఫినెట్లీ అన్న. అండ్ మీకు కూడా ఆల్ ది బెస్ట్ అన్న. మీరు చెప్తున్నట్టుగా జనాలకి నిజంగా మీరు చేస్తారన్న నమ్మకం ఉంటే వాళ్ళు డెఫినెట్లీ ఓట్లు వేస్తారు. వాళ్ళు గెలిపించుకున్నారు అని అంటే మేము కూడా డెఫినెట్లీ నమ్ముతాం దాన్ని. సో ఆ రోజు కోసం మీరు ఎదురు చూస్తున్నారు, మేము కూడా ఆ రోజు ఏ రిజల్ట్ వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ అన్న. విష్ గుడ్ లక్ అన్న. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అమ్మ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.